పాపులారా పరుగిడి రండి, పాపుల మిత్రుడేసుని చేరుడి. శక్తితో నిన్ను రక్షించును, సంతోషమిచ్చును. సందేహపడకు, సువార్త నమ్ముము. శక్తితో నిన్ను రక్షించును, సంతోషమిచ్చును. సందేహపడకు, సువార్త నమ్ముము. రండి రండి రయమున యేసు రక్షకుని గణంగీకరించుడి. నీదు పాపమునంతటిని నీకముగా నొప్పుకొనినా, నీదు పాపమునంతటిని నీవు నీకముగా నొప్పుకొనినా. ఆయనే తన రక్తముతో కడుగు, ప్రేమతో కాపాడు, నేర్పుతో కరుణ శక్తితో. ఆయనే తన రక్తముతో కడుగు, ప్రేమతో కాపాడు, నేర్పుతో కరుణ శక్తితో. రండి రండి రయమున యేసు రక్షకుని గణంగీకరించుడి. రండి రండి రయమున యేసు రక్షకుని గణంగీకరించుడి. ప్రీతితో ప్రభుని చేరుడి, ప్రభుల ప్రభువే రాజుల రాజువే ప్రభునాథుడే. ప్రీతితో ప్రభుని చేరుడి, ప్రభుల ప్రభువే రాజుల రాజువే ప్రభునాథుడే. రండి రండి రయమున యేసు రక్షకుని గణంగీకరించుడి. రండి రండి రయమున యేసుని రక్షకుని గణంగీకరించుడి. 229 లేక 227. యేసు నామం మనోహరం, ఎంతో అతి మధురం. 229 లేక 227. మనోహరం, ఎంతో అతి మధురం. పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు. పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు. అమూల్య ప్రాణమిచ్చన్ పాపులను రక్షించుటకై, దాసుని రూపమంది ఇహమున దిగి వచ్చెను. అమూల్య ప్రాణమిచ్చన్ పాపులను రక్షించుటకై,
దాసుని రూపమంది ఇహమున దిగి వచ్చెను. కీర్తింతును నీ నామం, ఘనపరతును నీ నామం. కీర్తింతును నీ నామం, ఘనపరతును నీ నామం. ఓ మా ప్రభువా రమ్ము ఈవులతో మమ్మునాశీర్వదింప. ఓ మా ప్రభువా రమ్ము ఈవులతో మమ్మునాశీర్వదింప. మనోహరం ఎంతో అతి మధురం, పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు. పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు. కల్వారి గిరిలోనా ఈనోపమేకులతో ప్రభువాని దేహమును సిలువపై నెక్కించిరి. కల్వారి గిరిలోనా ఈనోపమేకులతో ప్రభువాని దేహమును సిలువపై నెక్కించిరి. కీర్తింతును నీ నామం, ఘనపరతును నీ నామం. కీర్తింతును నీ నామం, ఘనపరతును నీ నామం. ఓ మా ప్రభువా రమ్ము ఈవులతో మమ్మునాశీర్వదింప. ఓ మా ప్రభువా రమ్ము ఈవులతో మమ్మునాశీర్వదింప. యేసు నామం మనోహరం ఎంతో అతి మధురం, పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు. పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు. పూర్ణ స్వస్థత మాకు ప్రేమతో నొసగితివి. శాంతి ఆనందములు నీ నామమున దొరుకును. పూర్ణ స్వస్థత మాకు ప్రేమతో నొసగితివి. శాంతి ఆనందములు నీ నామమున దొరుకును. కీర్తింతును నీ నామం, ఘనపరతును నీ నామం. కీర్తింతును నీ నామం, ఘనపరతును నీ నామం. ఓ మా ప్రభువా రమ్ము ఈవులతో మమ్మునాశీర్వదింప. ఓ
ప్రభువా రమ్ము ఈవులతో మమ్ము నాశీర్వదింపా. యేసు నామం మనోహరం ఎంతో అతి మధురం. పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు. పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు. బైబిల్ కోరస్ పాడుకున్నాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, జీవాధిపతి, మహోన్నతుడ, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసించువాడను. ఆయనను వినమి గలవారి ప్రాణం ఉద్యమింపజేయుటకును, నలిగిన వారి ప్రాణం ఉద్యమింపజేయుటకును, వినమి గలవారదను, ధ్యాన మనస్సు గలవారదను నివసించడానికి ఇష్టపడుతున్నాం. మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్తయగు అధిపతి, మీ స్తోత్రాలు. వర్తమాన భూత భవిష్యత్ కాల సర్వాధికారి అయిన దేవుడవు, నిరంతరమైన దేవుడవు, నమ్మకమైన సాక్షివి. అందుకే మీకు స్తోత్రాలు. మృతునైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడని సెలవిచ్చిన మా దేవుడవు, సత్యవంతుడవు తండ్రి, మారని మాట తప్పని మార్పు చెందని మా ప్రభువుగా మా రాజుగా ఉన్నందుకై స్తోత్రాలు. యెహోవా, నేను మార్పు లేని వాడిని కనుక యాకోబు సంతని మీరు లయము కాదని సెలవిచ్చిన పరిశుద్ధ లేఖనాలకై స్తోత్రాలు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, ఆయన యుగయుగములకు ఒకటే రీతిగా ఉండని రాయబడిన పరిశుద్ధమైన వాగ్దానాలను బట్టి కూడా మీ స్తోత్రాలు. వారి కార్యక్రమంగా ఈ బైబిల్ స్టడీ సమయం దీవెనకరంగా చేయండి. గత కొన్ని మాసాలుగా మరి అపోస్తల కార్యం 1వ అధ్యాయం మొదలుకొని ప్రభా మరి 20 అధ్యాయాలు ముగించుకోవడానికి మీరు సహాయపడ్డారు. ఈ దినం తండ్రి 21వ అధ్యాయం ప్రారంభిస్తుంటుండగా మీరే సహాయం చేయండి. మీ యొక్క ఆత్మ ద్వారా పశుప్రాయులమైన మాకు, బుద్ధిహీనమైన మాకు, వెర్రివారమైన మాకు నీ లేఖనాల గ్రహింపు, వెలుగు, తెలివి మాకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వాక్యములు వెల్లడవుతోనే అని వెలుగు కలుగును, తెలివి లేని వారికి తెలివి కలిగించిన రాయబండితిగా నీ యొక్క వాక్యం వెలిగించేది, అద్దం లాంటిది, సుత్తి లాంటిది. కాబట్టి మా జీవితాలను సరిచేయండి, చక్కబరచండి, వెలిగించండి, దిద్దండి, మార్చండి. నేర్చుకునే సంగతులు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ అయోగ్యదాసు నన్ను మరోసారి మీ సులుసాడును మరుగుపరచండి. నీ సులుత ప్రోక్షణ నాపై నిండారు కోరుకుంటున్నాం. శత్రు చీకటి గారు సంపూర్ణ లయపరిచి ఈ యొక్క కార్యక్రమం అంతట్లో ఏ మానవుడు మహిమ పొందకుండాను గాక.
శిలువనేసు క్రీస్తు వారు మాత్రమే మహిమ ఘనత స్తుతి ప్రభావాలు పొందడం అర్హునిగా చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు, మనం అపోస్తల కార్య గ్రంథాన్ని ప్రారంభించాము. అపోస్తల కార్యం అన్నది మొత్తము 28 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకాన్ని మనం 3 ముఖ్యమైన భాగాలుగా విభజించుకున్నాం. దాంట్లో మొదటి 7 అధ్యాయాలకి ఒక టైటిల్ ఇచ్చుకున్నాము, యెరూషలేములో సంఘము అని. 8 నుంచి 12 అధ్యాయాలకి రెండో భాగంగా ఒక టైటిల్ ఇచ్చుకున్నాము, యోదయ సమరయ దేశాల్లో సంఘం అని. మూడో భాగంగా 13 అధ్యాయం నుంచి 28 అధ్యాయం వరకు మూడో భాగంగా టైటిల్ ఇచ్చాము, అన్యుల దేశాలలో సంఘము, లేదంటే బూదిగంతముల వరకు సంఘము, లేదంటే అపోస్తలైన పౌలు గారి ప్రయాణములు అని కూడా రాసుకోవచ్చు అని చెప్పాను. కొంతమంది డౌట్ రావచ్చు, ప్రతిసారి పాత రికార్డు ఎందుకు వేస్తున్నాడని. ఎందుకు ఇది ఒక్క నిమిషం ఏం చెప్తానంటే, మధ్యలో మనోళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఏం చెప్తాను వీడియోలు అట్లా నొక్కుతారనమాట. అట్లా నొక్కని వాళ్ళకి ఏం అర్థం కాదు. కనుక ఇది వెనకాల ఇంత కథ ఉంది, దీని యొక్క విభజన ఎలాగుంది అని తెలియటానికి ఈ ఒక్క నిమిషం చెప్పే సంగతి అనమాట. అంతేగాని మీకు బోర్ కొట్టింది అనుకోవద్దు, ప్రతిసారి చెప్పింది అనుకోవద్దు. విని విని మీకు కూడా బైహర్ట్ అయిపోయింది. కనుక ఇప్పుడు నేను ఇది 4 స్థలాలు చెప్తా ఉన్నాను. కనుక చెప్పి నాకు బైహర్ట్ అయిపోయింది, విని విని మీకు కూడా బైహర్ట్ అయిపోయింది. కాబట్టి దాని కొరకే ఈ యొక్క విభజన చెప్పడానికి. అప్పుడు ఇట్లా కొట్టిన వాళ్ళకు మొదటి నుంచి స్టార్టింగ్గా చూస్తారనమాట. దీనికి ఇంత ఉంది కథ అని చెప్పేసి వెనక్కి వెళ్ళి వాళ్ళు వినటానికి అవకాశం ఉంది. దాని కొరకే ఈ ఒక్క నిమిషం కేటాయించి చెప్పే సంగతులు. అంతేగాని ఇది టైం వేస్ట్ అనుకోవద్దు, 10 సార్లు చెప్పింది అనుకోవద్దు అని మనవి. అయితే దాంట్లో మనము 2 ప్రధాన భాగాలు ముగించుకున్నాం. మొదటి 7 అధ్యాయాలు 8 నుంచి 12 అధ్యాయాలు ముగించుకున్నాం. 3వ ముఖ్యమైన ప్రధాన భాగంలో మన ధ్యానం ఉంది. దాంట్లో కూడా 20 అధ్యాయాలు మనం ముగించుకున్నాం. 20 అధ్యాయాన్ని మనము కంప్లీట్ చేసాం. ఈరోజు 21వ అధ్యాయాన్ని పంచబోతున్నాం. దానికంటే చిన్న ప్రశ్న, స్కెచ్లు ఇక్కడ, దానికంటే చిన్న ప్రశ్న, 20వ అధ్యాయము ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ముగుస్తుంది? 20వ అధ్యాయం అంతా జరిగింది ఎక్కడ చెప్పండి. 20వ అధ్యాయము జరిగిన సంగతులన్నీ కూడా ఏ ప్రాంతములో? గత వారమే చెప్పుకున్నాం మనం. మర్చిపోతే ఎలాగూ. 20వ అధ్యాయము పౌలు గారు మిగతా వాళ్ళంతా డిస్కషన్ జరిగిందంట. ఏ ప్రదేశం అది? ఏ ప్లేస్ ఏంటి? ఎపేసు కాదు, మిలేతు. చెప్పండి ఎక్కడ? కనుక ఎపేసులో ఉన్నవాడిని పిలిపించాడు. అపోస్తల కార్యం 20వ అధ్యాయం. అపోస్తల కార్యం 20వ అధ్యాయము. ఆడికి వెళ్తా టైం వేస్ట్ అయిపోద్ది అని పౌలు వాళ్ళని ఇక్కడ పిలిపించుకున్నాడు. చూడండి 16వ వచనం, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. అందరు కలిసి చదువుదాం. 16వ వచనం, 20-16 చదవండి. 15వ వచనంలో చివరి భాగంలో, మరునాడు మిలేతుకు వచ్చి తిమ్మి. 15 చివరిలో 16, సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవాలని పౌలు త్వరపరచుండెను. కనుక అతడు ఆసియాలో కాలహకారణం చేయకుండా ఎపేసును దాటిపోవాలని నిశ్చయించుకొని ఉండెను. అతడు మిలేతు నుండి ఎపేసునకు వర్తమానం పంపి సంఘ పెద్దలను పిలిపించెను. చూసారా, 15వ వచనానికి మిలేతుకు వచ్చాడు. 16 అనుకుంటున్నాడు ఎపేసు దాటి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. చూడండి ఎక్కడ మిలేతు ఎక్కడ ఉంది? చూడు ఇక్కడ, ఇది మిలేతు అన్నమాట. కనుక మిలేతు ఎపేసులో ఉన్న పెద్దలను మిలేతు పిలిపించుకున్నాడు. వీళ్ళని దాటి వెళ్ళిపోదాం అనుకున్నాడు. టైం వేస్ట్ అయిపోద్ది కనుక నేను త్వరగా ఎక్కడికి వెళ్ళిపోవాలి? యెరూషలేం. పెంతెకోస్తు పండుగ టయానికి యెరూషలేం చేరుకోవాలి. ఎందుకంటే 2 విషయాలు చెప్పాం. ఒకటేంటి, తీసుకెళ్ళిన సహాయ నిధి అక్కడ వాళ్ళకి ఏం చేయాలి? అందించాలి. రెండవది, పెంతెకోస్తు దినాన చాలామంది యూదులు యెరూషలేములో పౌలుకి దొరుకుతారు సువార్తకి. ఈ 2 కారణాలు బట్టి పెంతెకోస్తు సమయానికి త్వరగా నేను వెళ్ళిపోవాలి. ఎక్కడికి? యెరూషలేం. అందుకే ఎపేసు పోతే కాలకాలం టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఎపేసులో పెద్దల్ని ఎక్కడ పిలిపించుకున్నాడు చెప్పండి? మిలేతుకి పిలిపించుకున్నాడు. మిలేతుకి రాకముందు పౌలు గారు ఎక్కడున్నాడు చెప్పండి? మిలేతుకి రాకముందు ఎక్కడున్నారు? ఎక్కడి నుంచి ఆయన మిలేతుకు వచ్చాడు? ఇక్కడ మిలేతుకున్నాడు కదా. మిలేతుకి రాకముందు పౌలు గారు త్రోయలో ఉన్నాడు. ఎక్కడ చెప్పండి? త్రోయ నుంచి ఎక్కడికొచ్చాడు? మిలేతుకు వచ్చాడు. ఇదంతా కూడా నేను ఇది అయిపోయిన తర్వాత మీకు చార్ట్లు ఇస్తాను, కనుక జిరాక్స్ ఇస్తాను. మొదటి ప్రయాణము ఏ ప్రదేశం ఏ ప్రదేశానికి వెళ్ళాడు, ఎన్ని మైళ్ళు అనేది
ప్రభు చిత్తం అయితే ఈ ప్రయాణం అయిపోయిన తర్వాత మీకు ఒకటి ఇస్తా కనుక అందరికి జిరాక్స్ చేస్తాను కనుక ఆర్డర్లో ఏ ప్రదేశం తర్వాత ఏ ప్రదేశం వెళ్ళాడు అనేది మీకు తెలియడానికి మొదటి ప్రయాణము, రెండో ప్రయాణం, మూడో ప్రయాణము, రోమ ప్రయాణం కూడా ఇస్తాను. కాబట్టి అవి తర్వాత మీకు ఇస్తాను. ఇప్పుడే ఇచ్చామనుకోండి ఇంకా సోమరులు అయిపోతాం కనుక అది ఉంది కాబట్టి అసలు చదవం మనం, చూసారా. కాబట్టి అది లేకపోతేనే మర్చిపోతే అట్లాగా, అది ఇస్తే కదా అది చదివి చెబుతూ ఉంటారనమాట. కాబట్టి మనం నేర్చుకునే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, మొట్ట త్రోయి నుంచి ఎక్కడికి చెప్పండి, మిలేతుకు వచ్చాడు. మిలేతుకి ఎవరిని పిలిపించుకున్నాడు, ఆ ఎఫెసులో సంఘ పెద్దల్ని పిలిపించుకొని చాలా విషయాలు వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు పౌలుగా మీ ముఖం చూడండి అని చెప్పేసి చెప్పవలసిన సంగతులన్నీ వాళ్ళకి చెప్పి అక్కడ ఓడ ఎక్కి అక్కడ నుంచి ఏం జరుగుతున్నారు చూడండి. 38వ వచనం, పౌలు మేడ మీద పడి అతను ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని సాగనంపిరి అని మనం ముగించాం. కాబట్టి 20వ అధ్యాయము ఏమని గుర్తుపెట్టుకోవాలి మనము, పౌలు 20 అధ్యాయాలు త్రోయికి వచ్చాడు, త్రోయి నుండి మిలేతుకు వచ్చాడు, మిలేతులో ఉండి ఎఫెసు సంఘ పెద్దలకు వర్తమానం పంపించి పెద్దల్ని పిలిపించుకొని వాళ్ళకి చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు పౌలు గారిని ఓడదాకా సాగనంపారన్నది 20వ అధ్యాయం మనం ముగించాం. కాబట్టి ఇప్పుడు చెప్పండి 20వ అధ్యాయంలో చెప్పండి పౌలు గారు ఎక్కడున్నారు మళ్ళీ చెప్పరేంటి, మిలేతులో ఉన్నారు. 20వ అధ్యాయం మిలేతుకున్నాడు. మిలేతు రాకముందు ఎక్కడున్నాడు ఆయన, త్రోయలో ఉన్నాడు. కాబట్టి త్రోయ నుంచి మిలేతుకు వచ్చాడు. ఇప్పుడు మిలేతు నుంచి బయలుదేరుతున్నాడు. ఇప్పుడు 21వ అధ్యాయం ప్రారంభమవుతుంది. 21వ అధ్యాయం అన్నది మనకు మొత్తము 40 వచనాలు మనకు కనబడుతూ ఉన్నాయి. 21వ అధ్యాయం అన్నది 40 వచనాలు కనబడుతూ ఉన్నాయి. దీనికి మనము 3 సంగతులుగా మనం విభజించుకుంటాం, 3 భాగాలుగా. 21వ అధ్యాయము మొదటి 15 వచనాలు, మొదటి 14 వచనాలు, మొదటి భాగంగా మనం చూద్దాం. రెండవది 21వ అధ్యాయం 15 నుంచి 25 వచనాలు రెండవ సంగతిగాను, మూడవది వచ్చేసి 21వ అధ్యాయం 26 నుంచి 40 వచనాలు మూడవ సంగతి. మొత్తం మనము 21వ అధ్యాయాన్ని ఎన్ని భాగాలు విభజించుకున్నాం, మనము 3 భాగాలుగా మనం విభజించుకున్నాం. కాబట్టి 3 భాగాలకు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైటిల్ ఇచ్చి మనం ధ్యానం చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మొదటి దానికి టైటిల్ రాసుకుందాం. మొదటి దానికి యెరూషలేమునకు ప్రయాణము కొనసాగించుట. పౌలు గారు అంటే వాళ్ళ టీం కూడా, పౌలు గారు యెరూషలేమునకు ప్రయాణము కొనసాగించుట. ఎక్కడి నుంచి, మిలేతు నుండి. కాబట్టి ఇప్పుడు పౌలు గారు మిలేతు నుంచి ఆయనకి ఇప్పుడు యెరూషలేము ప్రయాణం చేయాలి కనుక యెరూషలేమునకు ప్రయాణము కొనసాగించుట అని మనం రాసుకుందాం. కాబట్టి ఇది మొదటి 14 వచనాలకు ఇచ్చిన టైటిల్ అన్నమాట. మొదటి 14 వచనాలు మొదటి 14th వర్సెస్కి ఏం చెప్పండి, పౌలు గారు యెరూషలేమునకు తన ప్రయాణమును కొనసాగించుట అని రాసుకుందాం. ఇప్పుడు ప్రారంభిద్దాము. మనం గమనిద్దాము 21వ అధ్యాయం, అపోస్తల కార్యములు 21వ అధ్యాయం. అందరు తీద్దాము 21వ అధ్యాయం చదువుదాం. 21వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యం 21వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసునకును మరునాడు రోదుకును అక్కడ నుండి పతరునకును వచ్చితిమి. ఇప్పుడు 21వ అధ్యాయంలో మనకి అర్థమవుతుంది. 21వ అధ్యాయము ప్రారంభం ఎలా ఉంది, మేము వారిని విడిచిపెట్టి అని అంటున్నారు. మేము అంటే ఎవరున్నారని చెప్పుకోవాలనుకున్నాం మనం ఇక్కడ, చెప్పండి. మేము అంటే ఎవరు, ఇది రాసింది ఎవరు, లూకా. అంటే ఇప్పుడు ఎవరున్నారు పౌలు గారితో పాటు, లూకా గారు ఉన్నారు. అందుకే లూకా గారు అంటున్నాడు మేము అంటున్నాడు. అంటే పౌలు గారు ఆయన టీము ప్లస్ లూకా గారు కూడా ఉన్నారు కనుక ఇప్పుడు లూకా గారు అంటున్నాడు మేము వారిని విడిచిపెట్టి, ఎవరిని విడిచిపెట్టి, ఎఫెసు యొక్క సంఘ పెద్దలు వాళ్ళందరిని విడిచిపెట్టి మేము ఓడ ఎక్కి, అంటే పౌలు గారితో పాటు లూకా గారు కూడా ఉన్నారు. ఈ మొదటి వచనంలో ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసునకును, ఎక్కడికొచ్చారంటే వాళ్ళు కోసు, చూడండి మ్యాప్లో ఉంది ఆ ప్రదేశం కానీ మనం గమనించండి. కోసు చూడండి, ఇగో మ్యాప్లో
ఇప్పుడు మిలేతు నుండి నెక్స్ట్ ఎక్కడికి వచ్చారంటే వాళ్ళు కోసు, కనుక కోసు అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. కోసు నుంచి ఎక్కడికి వచ్చారంటే మరునాడు రోదునకు, నెక్స్ట్ రోడ్డు కూడా చూడండి కనపడుతుంది, రోదు, ఇదిగో రోదు, కనుక రోదు అర్థమవుతుందా? కనుక త్రోయ నుంచి మిలేతు నుంచి కోసు, కోసు నుంచి రోదు, తర్వాత రోదు నుంచి ఎక్కడికి వచ్చారంటే అక్కడి నుంచి పతర, చూడండి అది కూడా చూడండి పతర, అందరు చూడండి మ్యాప్ ఒకసారి. కనుక త్రోయ నుండి మిలేతు నుండి కోసు నుంచి రోదు నుంచి పతరకు వచ్చాడు. కనుక చూసారా, పతరకు వచ్చారంట, అది మొదటి వచనం. అయితే ఇక్కడ ఒక విషయం మనకు జ్ఞాపకం పెట్టుకోవాలి. యెరూషలేమునకు ఎందుకు వెళ్తున్నాడు కూడా మీకు చెప్పాం. కనుక ఇప్పుడు మొదటి వచనంలో మేము అంటే ఎవరున్నారని చెప్పుకున్నాం మనం. ఇప్పుడు లూకా గారు ఉన్నారు పౌలు గారి టీంతో. తర్వాత ఎందుకు వాళ్ళు యెరూషలేము వెళ్తున్నారంటే 2 విషయాలు మనకు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి చెప్పండి, కలెక్ట్ చేసిన ఫండ్ ఉంది కదా, కనుక పేదల కోసము కరువు వచ్చి వాళ్ళకి ఇవ్వాలి, యెరూషలేము అనేటువంటి విశ్వాసాలకి ఆ ఫండ్ ఇవ్వాలి. రెండవది వాళ్ళకు సువార్త ప్రకటించాలనేది పౌలు గారి యొక్క ధ్యేయం. అయితే ఇప్పుడు ఆయన త్రోయ నుంచి మిలేతు నుంచి కోసు నుంచి రోజు నుంచి పత్రకు వచ్చాడు. అయితే ఇక్కడ రోదు గురించి ఒక విషయం జ్ఞాపకం చేయాలి. ఈ రోదు అనేటువంటి ఈ ప్రాంతం గురించినటువంటి ఒక సంగతి మనం రాసుకోవాలి. ఏంటంటే చరిత్రలో ఈ రోదు అనే ప్రాంతంలో ప్రాచీన వింతలలో ఒక వింత ఉండేది. ప్రాచీన వింతలు ఇప్పుడు కాదు, ప్రాచీన వింతల్లో ఒక వింత ఉండేది. అదేంటంటే సూర్యదేవ విగ్రహం, చాలా ఎత్తైనటువంటి విగ్రహం ఉండేది. ఆనాటి వింతల్లో అదొక వింత. ఏ ప్రాంతంలో? రోదు, చెప్పండి ఏంటంట, రోదు అనే ప్రాంతంలో. దాన్ని ద స్టాచ్యూ ఆఫ్ హీలియోస్ అనేవాడు. కనుక ద స్టాచ్యూ ఆఫ్ హీలియోస్ అంటే చాలా ఎత్తైనటువంటి సూర్య దేవత విగ్రహం. అంటే అది గ్రీకుల దేవుడు అన్నమాట, గ్రీకులు వాటిని పూజించేవాళ్ళు. కాబట్టి అది ఆ రోదు అనేటువంటి ప్రాంతంలో ఒక వింత ఉందని గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి ఏంటంటే ఆ వింత, ఎత్తైన సూర్యదేవ విగ్రహం ఎత్తైంది ఉండేది. దాన్ని ద స్టాచ్యూ ఆఫ్ హీలియోస్ అనేది, ఇది ఎంతో ఎత్తైనది. ప్రపంచ వింతల్లో, ఆనాటి వింతల్లో ఇది ఒకటి అనేది రోదు ప్రాంతంలో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు వాళ్ళు కోసులు ఎంతకాలం ఉన్నారంట చూడండి. మొదటి వచనం, తిన్నగా వెళ్ళి కోసునకును మరునాడు రోదుకు. మరునాడు అంటే కోసులు ఎన్ని రోజులు ఉన్నట్టు? ఒకరోజు. కనుక కోసులు ఒకరోజు ఉన్నారని రాసుకుందాం. నెక్స్ట్ రోదు, అక్కడి నుంచి పతరకు. ఇప్పుడు 2వ వచనం, పతర తర్వాత అప్పుడు ఫెనీకేకు వెళ్ళబోచున్న ఒక ఓడను చూచి దాన్ని ఎక్కి బయలుదేరితిమి. కుప్రకు ఎదురుగా వచ్చి దాని ఎడమ తొట్టున విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి. అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. ఇప్పుడు చూడండి, మిలేతు నుంచి త్రోయ నుంచి మిలేతు నుంచి కోసులో ఒకరోజు ఉన్నారు. తర్వాత రోదులు ఏముందని చెప్పుకున్నాము, ఆనాటి ఆ ప్రాచీనంలో కనుక ఏముందంట, ఎత్తైన సూర్యదేవత విగ్రహం ఉంది, అది రోదులో ఉన్నారు. ఆ రోదు నుంచి నెక్స్ట్ ఎక్కడ వచ్చారు చెప్పండి? పతర. కనుక పతర వచ్చారు. ఈ పతర వచ్చిన తర్వాత నెక్స్ట్ వెళ్ళిన ప్రదేశం ఏంటంటే తూరు అంట. చెప్పండి ఏంటంట, అక్కడ ఫెనీకే దేశానికి వెళ్తుందంట ఒక ఓడ. 2వ వచనం, అక్కడ రోదుకు వచ్చిన తర్వాత పతరకు వచ్చిన తర్వాత పతర్ నుండి ఫెనీకే దేశానికి వెళ్ళబోసిన ఒక ఓడను చూశారు. దాన్ని ఎక్కి బయలుదేరారు. ఆ ఓడ ఎట్లా వస్తుందంటే కుప్రకు ఎదురుగా వచ్చి దాని ఎడమ తొట్టున విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి. అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉంది. ఎక్కడ దిగుమతి చేయాల్సింది? తూరులో. అందరూ ఒకసారి మ్యాప్ చూడండి. ఇక్కడ మనం గమనించామంటే, ఇక్కడ చూద్దాం, గమనించండి. ఇప్పుడు పౌలు గారు మిలేతులో ఉన్నాడు. మిలేతు నుంచి ఎక్కడికి వచ్చారు చెప్పండి? కోసుకు వచ్చాడు. కోసు నుంచి ఎక్కడికి వచ్చారు చెప్పండి? రోదుకు వచ్చారు. రోదు నుంచి పతరకు వచ్చాడు. పతరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఓడ ఎక్కి వాళ్ళు ఎక్కడ పోతున్నారు చెప్పండి? పతర్ నుంచి ఎక్కడికంటే నెక్స్ట్ ఈ పతరులో ఏం జరిగిందంటే ఒక ఓడ, వాణిజ్య ఓడ, అంటే వ్యాపార సరుకులు తీసుకెళ్ళేటువంటి ఓడ ఈ పతర్లు ఎక్కారు. ఎక్కి చూడండి కుప్రదీపం, ఈ కుప్రదీపము గుండా వెళ్ళి ఏ దేశం అంట? సిరియా దేశం. అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి మనము? సిరియా దేశంలో ఏముందని చెప్పుకున్నాం మనము? అంతియోకియా. కాబట్టి సిరియా దేశంకి వెళ్ళాలనుకుంటున్నారు. ఇట్లా వెళ్ళి ఎట్లా వస్తుందంటే ఓడ ఎక్కడికి వచ్చారంట? తూరుకు వచ్చింది. చెప్పండి ఎక్కడికి వచ్చిందంట? తూరుకు వచ్చింది. ఇది మ్యాప్. కనుక తూరు చూడండి, మళ్ళీ చెప్తాను. కనుక ఇప్పుడు మిలేతు నుంచి
కోసు నుంచి పతర, రోదు నుంచి పతర నుంచి ఇప్పుడు ఇక్కడ పతర్లో ఓడ ఎక్కారు, వాణిజ్య ఓడ, సరుకు వేసేద్దాం నిండా. ఆ సరుకు ఆ ఓడ ఎక్కడికి పోతుందంటే ఫెనీకే దేశానికి పోతుందంట. ఏ దేశం అది? ఫెనీకే దేశం వెళ్తా అది కుప్రగుండా వెళ్తే ఏం చేశారంటే తూరుకు వచ్చారు. చెప్పండి, ఏ ప్రదేశం అంట? తూరుకు వచ్చారు. ఇది మ్యాప్. ఇప్పుడు చెప్పండి, మిలేతు నుంచి కోసు నుంచి రోదు నుంచి పతర నుంచి తూరు. చూసి చెప్పండి, చూడకుండా కాదు, మ్యాప్ ఎదురుగా ఉంది కదా. చెప్పండి, మిలేతు నుంచి కోసుకొచ్చారు, కోసు నుంచి రోదుకు వచ్చారు, రోదు నుంచి పతరకు వచ్చారు, పతర్ నుంచి ఇప్పుడు పతర్లో ఏమి ఎక్కారు చెప్పండి? వాణిజ్య ఓడ ఎక్కారు, సరుకు కనుక సరుకు తీసుకెళ్ళి ఓడ ఎక్కి ఇప్పుడు వాళ్ళు కుప్పదీపంగా వచ్చి అడగొద్దాయంట తూరు అనేటువంటి ప్రదేశానికి వచ్చారు. వచ్చి వారు ప్రభు చిత్తం అయితే A4 సైజులో ఈ మ్యాప్ కూడా తల ఒకటి ఇస్తే బాగుంటుంది. కనుక మన దగ్గర ఎదుగుండి పిన్ తీసి ఇస్తే దగ్గరనే కనపడుతుంది. దూరంగా కొంతమంది కనపడపోవచ్చు లెటర్స్. వచ్చి వారు అందరికీ A4 సైజులో ఒకటి ఇవ్వండి, ఒక జిరాక్స్ ఇద్దాం. కనుక అక్కడ దగ్గర చూసుకుంటారు కదా, బాగుంటుంది. సరే, ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వచ్చారంటే వాళ్ళు తూరుకు వచ్చారు. అక్కడ ఏం జరుగుతుంది? అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం. మ్యాప్ పెట్టింది అందుకే. కనుక మీకు అవన్నీ తెలియాలి, ప్రదేశాలు పౌలు గారు తిరిగిన ప్రదేశాలు అవన్నీ కూడా. 2వ వచనం. అప్పుడు పతర్లో జరుగుతుంది. పతర్లో ఏం చేశారంటే ఫెనీకే దేశానికి వెళ్ళబోతున్న ఒక ఓడను చూసి దానిని ఎక్కి బయలుదేరితిమి. అదేం చేస్తున్న ఓడ కుప్పరకు ఎదురుగా వచ్చి దాని ఎడమ తొట్టున విడిచి సిరియా వైపుగా వెళ్ళి, పక్కన చూడండి కనుక పక్కనే ఉంది కదా సిరియా, ఇది అంత్యోక్య దేశం కనుక ఇదే సిరియా దేశం. ఈ సైడ్కి వచ్చేసి తూరుకు వచ్చిందంట. చెప్పండి, తూరుకు వచ్చింది. కనుక తూరులో దిగితిమి. అక్కడ ఓడ దిగుమతి చేయవలసి ఉండెను. ఇప్పుడు ఆ తూరులో సరుకు అంతా ఏం చేయాలంటే వాళ్ళు దిగుమతి చేయాలి. కనుక అది సరుకులు తీసుకెళ్ళి ఓడ ఎక్కారన్నమాట. కాబట్టి అక్కడ దిగుమతి చేయవలసి ఉంది. ఏం జరుగుతుంది అక్కడ చూడండి, 4వ వచనం. మేము అక్కడ ఉన్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. ఎక్కడ 7 దినాలు ఉంది? తూరులో. చెప్పండి, ఎక్కడ? తూరులో. కానీ కోసులు ఎన్ని రోజులు ఉన్నారు? ఒక్కరోజే. అక్కడ రాసుకోండి, కోసు అనే ప్రాంతం దగ్గర ఒక్కరోజు ఉన్నారు. కింద బ్రాకెట్లో కానీ పక్కన కానీ వేసుకోండి. తూరు అనేటువంటి ప్రదేశంలో ఎన్ని రోజులు ఉన్నారు చెప్పండి? 7 రోజులు ఉన్నారు. అంటే ఆ సరుకు దిగుమతి చేసే టైం ఉంది అక్కడ. కనుక టైం పడుతుంది కాబట్టి 7 రోజులు ఉన్నాడు. ఇప్పుడు 7 రోజుల తర్వాత 7 రోజులు వాళ్ళ పౌలు గారు లేరు. పౌలు గారు మనలాంటి వాడు కాదు. ఇప్పుడు ఏం పోతాను సువార్త కానీ దాంట్లో కూర్చునేవాడు కాదు. ఇప్పుడు 7 రోజులు అనవసరం ఇక్కడ ఎందుకు ఉండాలి వాళ్ళలో? కాబట్టి ఇక్కడ ఎవరైనా శిష్యులు ప్రభువుని నమ్మిన వాళ్ళు ఉన్నారేమని చెప్పేసి ఏం చేస్తున్నారు చూడండి. వాళ్ళు 4వ వచనం. మేము అక్కడ ఉన్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. కనుగొని అంటే అర్థం ఏంటంటే పౌలు గారిని ఎవరు పిలవటంలా, పౌలు గారు తెలుసుకుంటున్నాడు ఇక్కడ ఏమైనా క్రైస్తవులు ఉన్నారా, ప్రభువుని నమ్మిన వాళ్ళు ఉన్నారా అని తెలుసుకుని పౌలు గారే చొరవ తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు. చూసారా, కొన్నిసార్లు మనం కూడా సేవకి వెళ్ళినప్పుడు సిగ్గు బిడి ఉండకూడదు. సువార్త సేవలు మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తెలియని ప్రాంతాలకి మనమే చొరవ తీసుకుని వెళ్ళాలి కొన్నిసార్లు. కనుక తెలుసుకుని వాళ్ళు పిలిస్తే పోదాము అంటే కుదరదు. కానీ ఇప్పుడు పౌలు గారు పిలిచేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. కానీ 7 రోజులు ఖాళీగా కాలయాపన ఎందుకు చేయాలి? ఇక్కడ నమ్మిన వాళ్ళు ఎవరు ఉన్నారేమో కనుక అడుగుంటారు వాళ్ళని. ఎన్ని రోజులు పడుతుంది అంటే 7 రోజులు పడుతుంది, మళ్ళీ 7వ రోజు ఈ ఓడ బయలుదేరుతుంది అన్నప్పుడు 7 రోజులు టైం ఉందని చెప్పేసి వెంటనే పౌలు గారు చేసే పని ఏంటంటే ఇక్కడ ఎవరన్నా ప్రభుని నమ్మిన వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి తెలుసుకుంటాన్ని ప్రారంభించారు. కొంతమంది దొరికారు. దొరికిన తర్వాత వీళ్ళు కనుగొని వాళ్ళ ఎద్దకు వెళ్ళారంట. ఇప్పుడు పౌలు గారు 2 రకాల ప్రయోజనాలు. ఒకటి, వీళ్ళు కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర. రెండోది, వాళ్ళని ఆత్మీయంగా బలపరచవచ్చు. చూసారా, మనం కూడా అంతే. కనుక ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు నన్ను పిలిస్తేనే వెళ్తా అనుకోకూడదు. అనగా కొన్నిసార్లు మనమే చొరవ తీసుకుని వెళ్ళాలి సువార్తకి. అందుకే అపోస్తలుల 16వ అధ్యాయంలో కూడా పౌలు గారు అక్కడ ఫిలిప్పీ పట్టణానికి వచ్చినప్పుడు ఎవరైనా పిలిచారు పౌలు గారిని అక్కడ? విశ్రాంతి దినమున నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని మేము నదీ తీరమునకు వెళ్ళాం. అంటే అర్థం ఏంటి? వాళ్ళే వెళ్తున్నారు. ఎవరన్నా దొరుకుతారేమో ప్రభుని నమ్మిన వాళ్ళని. దొరికారు అక్కడ? దొరికారు. ఎవరు దొరికారు చెప్పండి? లుదియా దొరికింది. ఆమె హృదయం తెరబడింది. ఆమె ఇల్లంతా ప్రభుని నమ్మారు. నెక్స్ట్ చెరసాల నాయకుడు, వాళ్ళ హృదయం తెరబడింది. అంటే ఇప్పుడు పౌలు గారిని అక్కడ ఎవరు పిలవలా, ఫిలిప్పీ ప్రాంతంలో ఎవరు పిలవలా, ఈయనే చొరవ తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి ఎవరైనా దొరుకుతారేమో. కాబట్టి సువార్త సేవలో మనం కూడా నేర్చుకోవాలి ఒక సత్యం ఏంటంటే కొన్నిసార్లు మనం పిలవపోయినా మనం ఏం చేయాలి చెప్పండి? వాళ్ళని
పరిచయం చేసుకుని, కనుక ఇక్కడ క్రైస్తవులు ఉన్నారా, దేవుని బిడ్డలు ఉన్నారా, నమ్మిన వాళ్ళని తెలుసుకుని మనమే వెళ్ళాలి. అక్కడ సిగ్గు బిడియము అని పిలిస్తేనే పోతాననేది కుదరదు. పిలిస్తే ఎప్పుడు పోవాలి? మీటింగ్లు అయితే పోవాలి, ఏమైనా అకేషన్స్ అయితే పిలిస్తే పోవాలి. కానీ సువార్తకి పిలిస్తే పోయేది కాదు, పిలవపోయినా మనం పోవాలి. మనమే చొరవ తీసుకోవాలి. చూసారా, అంటే ఆడ మనము సిగ్గు బిడియం ఏమాత్రం కూడా మనకు పనికిరాదనే విషయం మనకు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ ఆ రీతిగా ఇప్పుడు తూరు అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. 7 రోజుల టైం ఉంది. ఈ 7 రోజుల టైంలో ఆ తూరు ప్రాంతానికి వెళ్ళారు. కనుక ఆ తూరులో కొంతమంది శిష్యులను, ప్రభు బిడ్డలను కనుగొన్నారు, వాళ్ళని బలపరిచారు. వాళ్ళైతే విశ్రాంతి తీసుకున్నారు. విశ్రాంతి తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పవలసినటువంటి ఆత్మీయమైన సంగతులు చెప్పే ఉంటారు. పౌలు గారు వెళ్ళినప్పుడు ఒట్టిగా వస్తాడా? ఒట్టిగా వాళ్ళ దగ్గర విశ్రాంతి తీసుకుంటాడా? కాబట్టి వాళ్ళని కనుగొని 4వ వచనం చూడండి, మేము అక్కడ ఉన్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. కాబట్టి 7 దినాలు ఉన్నారు. వాళ్ళు చెప్పాలని సంగతులను చెప్పారు. తర్వాత పౌలు గారు కూడా కాస్త విశ్రాంతి, వాళ్ళ టీం కూడా విశ్రాంతి కూడా దొరికిందనమాట. కనుక ప్రారంభ దినాల్లో కూడా మన సంఘాలు కూడా సువార్త ఎట్లా ఉందంటే, తిమోతికి చెప్పేవాడు, నార్త్ ఇండియా పోతా ఉంటే అప్పుడు సంఘాలు లేవు. అక్కడ ఎక్కడ దిగేవాళ్ళు ఎంత పోయి మిషన్ కాంపౌండ్లు. కనుక మిషన్ కాంపౌండ్ దిగి అక్కడ ఉండి కరపత్రికలు పంచి అట్లాగే మన సంఘాలు ప్రారంభించబడ్డాయి. కాబట్టి కనుక వీళ్ళు పరిచయం చేసుకుని ఇక్కడ క్రైస్తవులు ఎవరు ఉన్నారు, ఎక్కడ చర్చ్ ఉంది, ఎక్కడ మిషన్ కాంపౌండ్ తెలుసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ దిగి అక్కడ ద్వారా చేశారు పరిచర్య. అలాగూ మన సంఘాలు కూడా విస్తరించాయి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పౌలు గారు చూడండి ఎక్కడ టైము వేస్ట్ చేయట్లా. మనమైతే ఏం చేస్తాం, 7 రోజులు గ్యాప్ ఉందంటే కాసేపు పక్కనే అంత సముద్రం బీచ్లే కదా, పోయేద్దాం పదన సైడ్ సీయింగ్ అనుకుంటాం మనం. పౌలు గారికి సైడ్ సీయింగ్ కాదు, చూసారా. కాబట్టి ఒక్క మినిట్ కూడా వేస్ట్ చేసేవాడు కానీ మలాంటి వాడు కాదు. కాబట్టి 7 రోజులు అంటే మనం ఎన్ని తిరిగి వస్తామో, కనుక మళ్ళీ 7వ రోజుకి వచ్చేస్తాను అనమాట. పౌలు అట్లాంటి వాడు కాదు, ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకూడదు అని ఆ తూరులో ఆ 7 రోజుల్లో శిష్యులను కనుగొని వాళ్ళ ఎద్దరికి వెళ్ళి వాళ్ళ బలపరిచి వాళ్ళు చెప్పని సంగతులు చెప్పారు. అక్కడ ఎన్ని రోజులు చెప్పని తూరులో 7 రోజులు ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందంటే 4వ వచనమే, అక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఇప్పుడు పౌలు గారు పోతుంది ఎక్కడికి అసలు ఆ ప్రయాణము? యెరూషలేంకే. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ పౌలు గారితో బాగా క్లోజ్ అయిపోయారు కనుక ఆత్మీయంగా బంధం కలిసింది, వింటున్నారు, తెలుసుకున్నారు. కనుక పౌలు గారికి ఏదో ప్రమాదం ఉంది యెరూషలేములో. కాబట్టి పౌలు గారితో అంటున్నారు, నువ్వు యెరూషలేములో ఏం చేయవద్దు, కాలు పెట్టవద్దు అని వాళ్ళు చెప్తున్నారు. కనుక ఎక్కడున్నటువంటి వాళ్ళు? తూరు ప్రదేశం ఉన్నటువంటి ప్రజలు, కనుక శిష్యులు, ప్రభు నమ్మిన బిడ్డలు పౌలు గారితో, అయ్యా నీ యెరూషలేం పోవద్దు, కనుక అక్కడ వెళ్ళవద్దు, కనుక ఆయనకి ప్రమాదం ఉందని చెప్తా ఉన్నారు. 5వ వచనం, ఆ దినములు గడిచిన తరువాత, అంటే ఎన్ని దినాలు? 7 దినాలు, వారం గడిచిన తరువాత ప్రయాణమైపోవచ్చుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మును పట్టణం వెలుపలి వరకు సాగనంపిరి. కానీ ఇప్పుడు 7 రోజులు అయిపోయింది. నిజంగా 7 రోజులు ఎంత మంచి సహవాసం పౌలు దొరికిందంటే, వాళ్ళు ఎట్లా వచ్చారంటే సాగనంపడానికి భార్యలతో పిల్లలతో వారందరూ కూడా మమ్మల్ని పట్టణం వెలుపలి వరకు సాగనంపవచ్చిరి. వారిని మేము సముద్ర తీరం మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరు సెలవు పుచ్చుకొంటిమి. కానీ ఇప్పుడు చూడండి, ఓడ ఎక్కి వారు తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. కానీ ఇప్పుడు తూరు ప్రదేశంలో ఏం జరిగింది? 7 రోజులు పౌలు గారి టీం ఉన్నారు, అక్కడ శిష్యులను బలపరిచారు. కనుక వాళ్ళు ఏం చెప్పారు, యెరూషలేము వెళ్ళవద్దన్నారు. ఈ 7 రోజుల సహవాసం తర్వాత పౌలు గారికి టైము 7 రోజుల తర్వాత వాడు బయలుదేరుతుంది కాబట్టి మేము వెళ్తామని చెప్పగానే వాళ్ళ భార్యలతో పిల్లలతో వచ్చేసి వాళ్ళంతా సాగనంపుతూ ఉంటే మనమైతే ఏం చేస్తామంటే ఇంకో 2 రోజులు ఉంటామని అనుకుంటాం. కాబట్టి కొన్నిసార్లు మనుషుల యొక్క ప్రేమలు, భావోద్వేగాలు మన సేవకు అడ్డుపడుతూ ఉంటాయి ముందుకెళ్లకుండా. కాబట్టి పౌలు గారికి మనుషుల యొక్క భావోద్వేగాలు, ప్రేమలతో మన సేవ ఆగిపోకూడదు. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, చిన్నపిల్లలు వెంటబడుతున్నారు అనుకోండి, పోనీ వాడు ఏడుస్తున్నాడు, ఈ రాత్రి ఉందని రేపు పోదామని అనుకుంటాం. చూసారా కొన్నిసార్లు. కనుక సేవలో కూడా కొన్నిసార్లు మనకి ఇలాంటి అభిప్రాయాలు, ఇలాంటి సంగతులు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ట్రాన్స్ఫర్స్ అంటారు, ఎప్పటి నుంచి పెద్దలు ట్రాన్స్ఫర్ అనుకోండి, వీళ్ళంతా అడ్డుపడుతూ ఉంటారు. అన్నా నువ్వు పోతే ఎట్లా అన్నా, అస్సలు పోవద్దు అని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మనుషుల యొక్క ప్రేమలను బట్టి భావోద్వేగాలు ఆగిపోతే ఎట్లాగూ? నీ పరిచయం ఇంకో దగ్గర ఉంది, వెళ్ళాల్సింది ఉంది. కాబట్టి చూసారా, ఇప్పుడు పౌలు గారిని కూడా అవన్నీ చుట్టుముట్టాయి. అంటే ఇది ఒక ఆత్మ సంబంధమైన ఆటంకం. చెప్పండి, ఇదే ఆటంకం చెప్పండి,
ఆత్మ సంబంధమైన ఆటంకం అంటే ముందుకి వెళ్ళకుండా అడ్డుకునేది అనమాట, ముందుకు వెళ్ళకుండా. కానీ ఇప్పుడు పౌలు గారు వాటిని త్యజించాడు, వాటిని విడిచిపెట్టి ఏం చేశాడంటే సముద్రపు దరిదాకు వచ్చారు, అందరు మోకాళ్ళలోని ప్రార్థన చేశారు, ఒకరొకరు సెలవు పుచ్చుకున్నారు. అంతటా మేము వాడెక్కితిమి, వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. సాగనంపిరంటే ఏం చేసి ఉంటారు పౌలు గారికి చెప్పండి? అయ్యా చాలా మంచిది అని చెప్పేసి పౌలు గారికి కావాల్సినటువంటి పదార్థములు ఇంకేమేమి కావాలో అవన్నీ కూడా ప్యాక్ చేసి వాళ్ళు అందించారు. కనుక హాయ్ హాయ్ బాయ్ బాయ్ టాటా అని చెప్పేసి వీళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, వాడు ముందుకు వెళ్ళిపోయింది. ఆ రీతిగా ఇక్కడ నేర్చుకున్న సత్యం ఏంటంటే పౌలు గారు తన టైంని వేస్ట్ చేయలేదు, బలపరచాలని బలపరిచాడు. తర్వాత మనుషుల యొక్క ప్రేమలు భావోద్వేగాలు ద్వారా సేవ ముందుకు వెళ్లకుండా ఆయన ఆపుకోలేదు. కనుక ఎలాంటి వస్తాయి కానీ వాళ్ళు చెప్పాలి, అమ్మ ఇంకా ముందు పరిచర్య ఉంది కాబట్టి మేము వెళ్తామని ముందు కొనసాగాలి కానీ అక్కడ ఆగిపోకూడదు. అయితే వాళ్ళు ఎందుకు ఆ మాట చెప్పానంటే వాళ్ళు ఏమంటున్నారు, ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నారు చెప్పండి? యెరూషలేముకి వెళ్ళొద్దు, యెరూషలేముకి ప్రమాదం ఉంది, అపాయం ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. 20వ అధ్యాయము కానీ పౌలు గారికి ముందే చెప్పాడు దేవుడు వెళ్ళాలని, ప్రమాదం ఉందని. 20వ అధ్యాయము అపోస్తలుల కార్యము 20వ అధ్యాయం చూడండి, 22వ వచనం ఏమన్నాడు పౌలు? అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 22వ వచనం, 20వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. 20వ అధ్యాయం 22 చదవండి. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మ యందు బంధింపబడిన వాడిని యెరూషలేమునికి వెళ్ళుచున్నాను, అక్కడ నాకేమేమి సంభవించునో తెలియదు కానీ బంధకములను శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చున్నాడని తెలియను. పౌలుకు ముందే తెలుసు పౌలు గారు యెరూషలేముకి వెళ్తాడని, వెళ్ళాలి. అక్కడేమన్నా చెప్పండి, బంధకాలు శ్రమలు కష్టాలు ఉన్నాయి, ముందే పౌలు గారు తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, అక్కడికి వెళ్ళవద్దు అంటున్నారు. 23వ అధ్యాయము చూడండి, 23వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఏమంటున్నా అంటే అపోస్తలుల కార్యం 23వ అధ్యాయం, యెరూషలేము బంధకాలు శ్రమలు ఉన్న వెళ్ళటం అనేది దేవుని యొక్క చిత్తమే. అపోస్తలుల కార్యం 23వ అధ్యాయం 11వ వచనం, అపోస్తలుల కార్యం 23:11 చదవండి. ఆ రాత్రి ప్రభు అతని వద్ద నిలుచుండి ధైర్యముగా ఉండము, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉందని చెప్పాను. ప్రభు ఏం చెప్పాడు, నువ్వు యెరూషలేము సాక్ష్యం ఇచ్చావు అంటే యెరూషలేము వెళ్ళటం అనేది దేవుని యొక్క చిత్తమా కాదా? దేవుని చిత్తమే, అదే అన్నాడు ప్రభు. నువ్వు యెరూషలేము సాక్ష్యం ఇవ్వాలి, ఇచ్చాడు. కనుక అట్లాగే రోమాలో కూడా ఇవ్వాలంటే యెరూషలేము ప్రయాణం అన్నది పౌలు గారికి దేవుని చిత్తములో ఒక భాగమే. బంధకాలు ఉన్నా కనుక పౌలు దేవుడు చెప్పాడు, కనుక ముందే చెప్పాడు. కనుక అందుకే అసలు ఏర్పరచుకున్నప్పుడు ఏమన్నాడు 9వ అధ్యాయం 16వ వచనంలో, ఇతడు నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించవలని అతనికి చూపిస్తున్నాడు. కనుక 9:15లో 16లో కూడా కాబట్టి ముందే తెలుసు. కనుక పౌలు గారికి ఏర్పరచుకున్నప్పుడే చెప్పాడు దేవుడు. ఇప్పుడు 21వ అధ్యాయులు ఏమంటున్నారంటే చూడండి, 21వ అధ్యాయము ఇక్కడ వచ్చింది కాబట్టి కింద వచ్చింది చూడండి, 10వ వచనం కూడా 21వ అధ్యాయము మనం గమనించామంటే 10-11 వచనాలు. అపోస్తలుల కార్యం 21వ అధ్యాయం 21వ అధ్యాయం 10-11. మేము అక్కడ అనేక దినములు ఉండగా అగబున ఒక ప్రవక్త యోధయుడు వచ్చెను. అతను మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనిషిని ఇలాగ బంధించి అన్యుల చేతికి అప్పగింతారని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడను. ఈ మాట విన్నప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునికి వెళ్ళవద్దని అతన్ని బతిమాలుకొంటిమి. పైన తూరు ప్రాంతం వాళ్ళు ఏమన్నారు, యెరూషలేముకి వెళ్ళమన్నారు, వద్దన్నారా? వాళ్ళు వద్దంటున్నారు. ఇప్పుడు కింద ఉన్న వాళ్ళు కూడా ఏమన్నారు, యెరూషలేముకి వెళ్ళొద్దు అంటున్నారు. 20 అధ్యాయులు దేవుడు ఏం చెప్పాడు, నీవు వెళ్ళాలని చెప్పాడు. అంటే ఇవన్నీ అర్థం ఏంటి, మనుషుల ప్రేమలు ఎట్లా అంటే, అమ్మో పౌలు గారు వెళ్తే ప్రమాదమేమో, వద్దు ఆగిపోని మనుషులు ఆపుతున్నారు చూసినా కొన్నిసార్లు. కాబట్టి వాటి మనం త్యజించాలి. కాబట్టి పౌలు గారి విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. తూరులో ఇప్పుడు జరిగిందనమాట. తూరులో 4వ వచనం వెళ్ళొద్దని చెప్పారు, కానీ పౌలు గారు వాళ్ళ మాటకి కనుక బాయ్ బాయ్ చెప్పేసి గుడ్ బై చెప్పి వెళ్ళాల్సిన ముందు కొనసాగుతున్నాడు. వాడ ఎక్కారు. ఇప్పుడు నెక్స్ట్ 7వ వచనం 7వ వచనంలో ఏం జరుగుతుంది? 7వ వచనం, మేము తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి తొలిమాయికి వచ్చి సహోదరులను కుశలం అడిగి వారి యొద్ద ఒక దినం ఉంటిమి. చూడండి తొలిమాయి ఎక్కడ ఉంది చూడండి మ్యాప్లో. తొలిమాయి ఇప్పుడు తూరుకు వచ్చారు. నెక్స్ట్ తూరు నుంచి ఎక్కడికి వచ్చారంట? తొలిమాయిలు ఎన్ని రోజులు ఉన్నారు? ఒక దినం ఉన్నారు. అందరు చెప్పండి. మొట్టమొదట మిలేతు నుంచి కోసు నుంచి రోదు నుంచి పతర నుంచి
తూరులో 7 రోజులు, తూరు తర్వాత తొలిమాయికి వచ్చారు. తొలిమాయిలు ఒకరోజు ఉన్నారు కనుక తొలిమైన ప్రాంతంలో ఒకరోజు ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు తొలిమాయికి వచ్చి సహోదరులు కుశలమడి వారి ఒక దినం ఉంటిమి, అక్కడ సహోదరులు ఒకరోజు గడిపారు. నెక్స్ట్ 8వ వచనం అందరం చదువుదాం. 21:8 చదవండి. మర్నాడు మేము బయలుదేరి కైసరేకు వచ్చి 7 ఒకడగు సువార్తికుని ఫిలిప్పి ఎంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. ఇప్పుడు తొలిమాయిలో ఒకరోజు ఉన్న తర్వాత వాళ్ళు ఎక్కడికి వచ్చారంట? కైసరే. చూడండి, కైసరాయికి వచ్చారు. ఈ కైసరాయిలో ఎవరున్నారంట? ఏ ఫిలిప్పీనా? వెరీ గుడ్. ఎవరు? 6వ అధ్యాయంలో 7 మంది ఎన్నుకున్నారు కదా. 7 ఉన్న ఒక ఫిలిప్పు, సువార్తికుడైన ఫిలిప్పు. కనుక ఇప్పుడు ఫిలిప్ గారు ఉండగానే పౌలుగా స్టెఫన్ గారిని చంపారా? చెప్పండి. స్టెఫన్ గారు టీంలో ఈయన ఉన్నాడా లేడా? ఈయన కూడా ఉన్నాడు. అంటే స్టెఫన్ గారి టీంలో ఉన్న ఫిలిప్ గారు ఈయన సువార్తికుడైన ఫిలిప్పు. స్టెఫన్ గారిని చంపినప్పుడు అక్కడ ఎవరున్నారు? పౌలు. అప్పుడు సౌలుగా ఉన్నాడులే, పౌలుగా మారాడు. అంటే ఇప్పుడు ఈ పౌలుకి అప్పుడే తెలుసు కనుక చూసారా, ఇప్పుడు స్టెఫన్ గారిని చంపినప్పుడు ఉన్న సంగతి ఇప్పుడు ఫిలిప్ గారికి తెలిసి ఉండదా? తెలిసిదా తెలీదా? ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఆనాటి దినాలతో పోల్చుకుంటే ఇద్దరు ఏమవ్వాలి ఇప్పుడు? శత్రువుల మిత్రుల? శత్రువులు. చంపినాడు కాదు, మా స్నేహితుని చంపినాడు కాదు, 7 మంది టీములో మా ఇంట్లో ఉంటావు అని అనాలి. ఇప్పుడు చూసారా, ఆ ఫిలిప్ని జ్ఞాపం చేసుకోవాలి. ఆ ఫిలిప్ ఇంట్లో చేరాడు. ఆ స్టెఫను చంపుతున్నప్పుడు అతను చావుకు సమ్మతించింది ఎవరు? ఒకసారి చదువుదామా? అపోస్తలుల 7వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 7వ అధ్యాయము 60వ వచనం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం. అతను మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికని ఈ మాట పలికి నిద్రించాను. చివరి మాట చదవండి. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఇంకో మాట కూడా ఉంటుంది చూడండి. 58 వచ్చిన వాడు 58 58 పట్టణ వెలుపలి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రూపి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవనుని తమ పాదము తమ వస్త్రములు పెట్టిరి. అప్పుడు పౌలు గారు ఏ వయసులో ఉన్నారంట? యవన వయసులో. పడుచువాడుకున్నాడు, యవనంలో ఉన్నాడు. యవనంలో ఉండగా ఎవరు చంపుతున్నారు? రాళ్లతో స్టెఫను చంపుతున్నారు. ఆ స్టెఫనుతో పాటు ఉన్న ఒకడైన సువార్తికుడైన ఫిలిప్. ఇప్పుడు ఈ ఫిలిప్ గారికి పౌలు గారి గురించి ఏమని తెలిసి ఉండాలి? ఇతడు మా స్నేహితుడైన చెప్పండి, స్నేహితుడైన స్టెఫన్ను చంపినవాడు అనే సంగతి ఖచ్చితంగా తెలుసు. ఉన్నాడు కదా ఆయన అక్కడ చంపినప్పుడు, ఆయన ఉన్నాడు కనుక ఇవన్నీ తెలుసు. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే ఇక్కడ క్రైస్తవత్వం అనేది క్షమించేదిగా మనకు అర్థమవుతుంది. చెప్పండి, క్రైస్తవత్వం ఏంది? క్షమించేది, కక్షతో ఉండేది కాదు. ఆ రోజు చంపావు కదా, నీ ద్వారా చనిపోయాడు స్టెఫను, ఇప్పుడు మారే నువ్వు, ఆయన మా సహోదరుడు, మా 7 మందిలో ఉన్న టీంలని ఫిలిప్ గారేం గొడవకు పోవటంలా. ఎవరి మీదకి? పౌలు మీదకి. చూసారా, ఇప్పుడు పౌలు గారు ఫిలిప్ గారు ఇద్దరు ఎదురుపడితే ఎట్లా ఉంటుంది? ఆ రోజు పాత రోజులకు జ్ఞాపకం చేసుకుంటామంటే నువ్వు చంపినోడు కాదు అని మనసులో తిరగాలి. ఎవరికి? ఫిలిప్ గారికి. పౌలు గారికి కూడా ఆ ఇంట్లో ఉంటా ఉంటే అయ్యో నేను చంపినప్పుడు ఈయన ఉన్నాడు ఆ రోజు నేను ఎట్లా ఉండాలి. కానీ అవన్నీ పోయినాయి. ఎందుకంటే పౌలు గారు అసలు మొట్టమొదటి క్షమించింది ఎవరు చెప్పండి? దేవుడే క్షమించాడు. దేవుడు అన్నాడు కదా కనుక దేవుడే ప్రత్యక్షమయ్యాడు, ఆయన క్షమించాడు. రెండవది సంఘము క్షమించింది. మూడవది స్టెఫన్ గారు కూడా మోపాడు వాళ్ళ మీద నేరము. ఆయన కూడా ఏమన్నాడు? ప్రభువా ఈ నేరము వాళ్ళ మీద, ఈ పాపం వారి మీద మోపకము. స్టెఫను క్షమించాడు, ప్రభువు క్షమించాడు, సంఘము క్షమించింది. ఇప్పుడు ఫిలిప్ ఎందుకు క్షమించాడు? అందుకే క్షమించి ఏం చేశాడు చెప్పండి. ఇప్పుడు ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు? పౌలు గారిని ఇంటిలో పెట్టుకున్నాడు. కాబట్టి క్రైస్తవత్వం అనేది కక్షలతో ఉండేది కాదు. కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే మనం కూడా అందరూ చెప్పండి, క్షమించాలి, కక్ష పెట్టుకోవాలా? క్షమించాలి. కాబట్టి క్షమించాలి. ఇక్కడే క్షమించుకొని కలిసి ఉండలేకపోతే పరలోకం ఎట్ట కలిసి ఉంటాం? చూసారా, ఇక్కడ ఏదో కొద్దిగా 80-90 సంవత్సరాలు తాత్కాలికమైన లోకంలో ఇక్కడే నువ్వు ఇటు తిరిగి ఆయన అటు తిరిగాడు అనుకోండి, పరలోకం మంది ఎదురు ఉండాలి. అప్పుడెట్ట కలిసి ఉంటావు? అప్పుడెట్ట ఇక్కడ చేయకండి, అక్కడెట్ట ఉంటావు? అందుకే ఇక్కడ క్షమించాలి. ఇక్కడ కలిసి ఉండలేకపోతే అక్కడ ఉండలేవు. కాబట్టి అందుకే మన లోపల కక్షలు ఉండకూడదు, పగలు ఉండకూడదు. కనుక క్షమించాలి. అందుకే యేసురావు వారు కూడా
లూకాసు 23:34 ఏమన్నాడు? కనుక తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించన్నాడు యేసుప్రభువు వారు కూడా. అంటే క్రీస్తు యొక్క తత్వం ఏంటి చెప్పండి? క్షమించుట. అది ఇప్పుడు ఎవరిలో కనబడుతుంది మనకి? ఫిలిప్పు గారిలో కనబడుతుంది. క్షమించబట్టే హంతకుడైన పౌలుని చేర్చుకున్నాడు. ఇప్పుడు మారాడు పౌలు. కానీ పౌలు ఏంటో ఒకప్పుడు ఎలాంటి వాడు? హంతకుడు, చంపినవాడు కాదు. కనుక మా ఏడుగురు ఒకడైనా ఫిలిప్ని చంపి నువ్వు కాదు అనేటువంటి ఈ ప్రశ్నలన్నీ కూడా తప్పనిసరిగా ఫిలిప్ గారి లోపల ఉంటాయి. కానీ అక్కడ ఎన్ని దినాలు ఉన్నారంటే ఆ ఇంట్లో అనేక దినాలు ఉన్నారు. కానీ ఫిలిప్ గారు ఇప్పుడు సంతోషించుంటాడు. పోన్లే, అప్పుడు చంపావు, నీకు తెలియజేసావు అదంతా, ఇప్పుడు మారు మనసు పొందావు, కనుక చక్క సువార్త చేస్తా ఉన్నావు అని మంచి ఆతిథ్యం ఇచ్చి ఆయన క్షమించి తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఎవరిని చెప్పండి? ఫిలిప్ గారిని. కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, ఇక్కడ నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే మనము కూడా చెప్పండి ఏం చేయాలి? అందరిని కూడా క్షమించాలి. అదే ప్రభు చెప్పాడు. ఒక చెంప కొడితే రెండో చెంప. ఆయన చేశాడు. ఆయన సిలువులో ఉమ్మేస్తూ ఉంటే, పిడుగుతులు కొడుతూ ఉంటే, దూషిస్తూ ఉంటే, అపహాసం చేస్తూ ఉంటే అన్నాడు, తండ్రి వీరేమీ చేయించిన వీరిని క్షమించము. కాబట్టి క్రైస్తవత్వం అనేది క్షమించుట అనే విషయం మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఆ రీతిగా ఇప్పుడు ఆ ఫిలిప్ గారి ఇంట్లోకి వచ్చాడు. ఇది ఏ పట్టణం చెప్పండి? ఏ ఊరు ఇది? కైసరే. చెప్పండి ఎక్కడ? నేను మళ్ళీ అడుగుతాను, మీకు రూట్ మ్యాప్ అంతా చెప్పాలి, ఆర్డర్లో చెప్పాలి, మీరు మర్చిపోతే ఎట్లాగూ. కానీ ఇప్పుడు తూర్లో ఎన్ని రోజులు ఉన్నారు? తూర్లు ఒక్కరోజు అంటారేంటి? తూర్లు 7 రోజులు ఉన్నారు. 7 రోజుల తర్వాత నెక్స్ట్ తూరు నుంచి ఆడకొచ్చారు చెప్పండి? తొలిమాయికి వచ్చారు. తొలిమాయిలు ఎన్ని రోజులు ఉన్నారు? ఒక్కరోజు ఉన్నారు. అక్కడి నుంచి నెక్స్ట్ ఆడికి వచ్చారు, ఇంకా కైసరికి వచ్చారు. కైసరులో ఎవరింట్లో దిగారు? సువార్తగా ఫిలిప్ గారి ఇంట్లో దిగారు. కానీ ఇప్పుడు అక్కడ మనం నేర్చుకున్నాము, ఈ ఫిలిప్ గారు ఆ చనిపోయిన స్టెఫన్ గారికి ఇప్పుడున్న పౌలు గారికి చాలా దగ్గర సంబంధాలు అప్పట్లోనే ఉన్నాయి. కానీ అప్పుడు శత్రువుగా ఉన్నాడు. ఇప్పుడు ఏమైపోయాడు చెప్పండి? శత్రువు మారిపోయాడు. కాబట్టి ఫిలిప్ గారు అతన్ని క్షమించి తన ఇంట్లో చేర్చుకున్నాడు. ఫిలిప్ గారు అక్కడ స్థిరపడ్డాడు. ఒక ఇల్లు కొనుక్కుని దాంట్లో స్థిరపడ్డాడు. ఆయనకి 4 కుమార్తెలు కూడా ఉన్నారంట. 21వ అధ్యాయం చూడండి. 21వ అధ్యాయము 9వ వచనం. 8 ఫిలిప్ ఎంట ఆ ప్రవేశ అతని యొద్ద ఉంటిమి. 9 కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిరి, వారు ప్రవచించువారు. కాబట్టి ఇప్పుడు ఫిలిప్ గారికి ఎంతమంది కుమార్తెలు అంట? 4 కుమార్తెలు. 4 కూడా ఏం చేసేవాళ్ళు చెప్పిన వాళ్ళు? ప్రవచించేవాళ్ళు. ప్రవచిస్తారా? స్త్రీలు కూడా ప్రవచిస్తారా? అపోస్తలుల 2వ అధ్యాయంలో ఏమని పేతురు ప్రసంగం చేశాడు? ఒకసారి 2వ అధ్యాయం అపోస్తలుల కార్యం. అంత్య దినముల్లో మీ కుమార్తెలు ప్రవచనాలు చెప్తారు. ఆ యొక్క ప్రవచన నెరవేరుతా ఉంది. 2వ అధ్యాయము 17వ వచనం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనం యొక్క ప్రవచన నెరవేర్పు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. 2:17 చూడండి. అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. కుమారులే కాదు, కుమార్తెలను ప్రవచిస్తారు అని పేతురుగా చెప్పాడు. ఆయన చెప్పిన ప్రవచనం ఎక్కడ నెరవేరుతుంది చెప్పండి? ఇప్పుడు ఫిలిప్ గారి కుమార్తెలు ఏం చేస్తున్నారు? ప్రవచిస్తున్నారు. కాబట్టి ఆ ప్రవచన యొక్క నెరవేర్పు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. కనుక ఇంక వీళ్ళే కాదు, పాత నిబంధనలు కూడా మనం గమనించాలంటే ప్రవక్తలు ఉన్నారు. మిరియాం ఎవరు? ప్రవక్త. దెబోర ఎవరు? ప్రవక్త. హుల్దా ఎవరు? ప్రవక్త. యెషయా భార్య గారు, ఆమె ప్రవక్త. ఇలా బైబిల్లో మనకు ఇంకా ఒక దుష్ట ప్రవక్త కూడా ఉంది. నెహెమ్యా గ్రంథంలో నోవద్య అనేటువంటి ఒక ప్రవక్త కూడా, దుష్ట ప్రవక్త మనం చూస్తాము. ఆ వ్యతిరేక ప్రవచించింది సాతాను సంబంధంగా. ఇట్లాగా బైబిల్లో మనకి పాత నిబంధనలో కూడా ఎవరున్నారు? ప్రవక్తీలు. మనకి అన్న ఎవరు? ప్రవక్తి. కనుక మనకు కనపడతారు. కనుక ప్రవచించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫిలిప్ గారి యొక్క 4 కుమార్తెలు ఎవరంటే చెప్పండి ఎలాంటి వాళ్ళంట? ప్రవచించేవారు. కనుక ఆ పేతురుగా చెప్పిన ప్రవచిస్తానని చెప్పినటువంటి ఆ ప్రవచన యొక్క నెరవేర్పు మనము ఇక్కడ చూస్తాము. వాళ్ళ కుమార్తెలు ప్రవచిస్తూ ఉన్నారు. ఆ ఇంట్లో అనేక దినాలు పౌలు గారు ఆ ఫిలిప్ గారితో మంచి సహవాసం. ఇప్పుడు ఆ సహవాసం ఏం చెప్పాలంటే క్షమ మాధుర్య సహవాసం. ఎలా ఉంటుంది? ఇప్పుడు క్షమించుకొని ఒకరినొకరు ఎంతో మాధుర్యంతో, ఆప్యాయంతో, ప్రేమతో ఆతిథ్యం ఇస్తా పౌలు గారిని చేర్చుకున్నారు ఆ ఇంట్లో. ఆ రీతిగా ఆ ఇంట్లో అనేకమైన దినములు కైసరేలో ఎవరన్నా చెప్పండి? కైసరేలో ఫిలిప్ గారి ఇంట్లో పౌలు గారు అనేక దినం. పౌలు గారు ఆయన ఒక్కడే కాదు, ఆయనతో పాటు ఉన్నటువంటి
మనల్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళంతా అనేక దినాలు ఉన్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది చూడండి, 10వ వచనం. మేము అనేక దినములు అక్కడ చూడండి 10వ వచనంలో మేము అనేక దినములు. ఎన్ని దినాలంటే అక్కడ ఉంది? అనేక నెలలు కాదు, సంవత్సరాలు కాదు, ఎన్ని? అనేక దినాలు అంతే. కనుక అనేక దినాలు ఉన్నారు. ఉన్న తర్వాత ఉండగా అగబు అని ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చాను. కనుక ఏ ప్రవక్త అంటే ఈయన అగబు అనేటువంటి ప్రవక్త. ఈ ప్రవక్త గురించి మనం ముందు అధ్యాయాలు కూడా చూసాం. ముందు అధ్యాయాలు కూడా చెప్పాడు ఈ వ్యక్తి. ఈ ప్రవక్త ఏమని ప్రవచించాడు? అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం చూడండి. కరువు రాబోతుందని ప్రవచించింది కూడా ఈయనే, ఈ అగబే. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 11వ అధ్యాయము 27, 28 వచనాలు చూడండి. ఆగబే ఈ అగబు, ఆ ప్రవక్త ఈ ప్రవక్త. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 27, 28. ఆ దినములు ఎందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతకు వచ్చిరి. 28. వారిలో అగబు అని ఒకడు నిలవబడి భూలోకమందంతట గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించును. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించును. ప్రవచించింది జరిగిందా జరగలేదా? జరిగింది. ప్రవచించాడు, జరిగింది. ఆగబే ఈ అగబు. కనుక అక్కడేమో కరువు ఉందని ప్రవచించాడు. ఇప్పుడేం ప్రవచిస్తున్నాడు చూద్దాం. 21వ అధ్యాయము. ఆయన చేస్తున్నాడంటే యోధుడు వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ఇప్పుడు ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడు? 10వ వచనం. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబును ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చింది. 11వ వచనం అందరం కలిసి చదవండి. అతడు మా ఎద్దుకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగ బంధించి అన్య చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. కానీ ఇప్పుడు ఆ ప్రవక్త అప్పుడు ప్రవచించింది జరిగిందా జరగలేదా? మాట్లాడరేంటి? జరిగింది. 11వ అధ్యాయంలో ప్రవచించాడు, కరువు జరిగింది, క్లౌదియ చక్రకాలం జరిగింది. ఇప్పుడు ఏమైనా ప్రవచిస్తున్నా అంటే పౌలు గారి దగ్గర నడికట్టు తీసుకుని ఆయన కాళ్ళు చేతులు బంధించి కట్టుకుని ఇలాగ ఇప్పుడు పౌలు గారిని బంధిస్తారు యెరూషలేములో అని చెప్తా ఉన్నాడు. ఎవరు? అగబనేటువంటి ప్రవక్త. జరగబోయేటువంటి సంగతి ముందుగానే చెప్తా ఉన్నాడు. అని ఎప్పుడైతే ఈ సంగతి చెప్పాడో పౌలు గారు యెరూషలేము పోతే కనుక ఆయన బంధిస్తారని చెప్పగానే ఏం జరుగుతుంది? ఈ 12వ వచనం. ఈ మాట విన్నప్పుడు మేమును అక్కడి వారు. మేమంటే ఎవరు? మేము అంటే ఎవరు? లోకా గారు, ఇంక్లూడింగ్ లోకా గారు కూడా. ఇప్పుడు లోకా గారు కూడా ఏమన్నా అంటే మేమంటే లోకా గారు అక్కడి వారు యెరూషలేముకి వెళ్ళవద్దామని అతని బతికిబాలు కొంటిమి. చూసారా? ఇప్పుడు ఏం చేస్తారంటే పౌలు గారు ప్లీజ్ వద్దు, ఆ ప్రవక్త చెప్తున్నాడు నిన్ను బంధిస్తారంట, యెరూషలేము వద్దు కాబట్టి అని లోకా గారు చెప్తున్నాడు. లోకా గారితో పాటు ఎవరు చెప్తున్నారు చెప్పండి? అక్కడి వారు అంటే ఏ పట్టణం అది? కైసరే. కాబట్టి వాళ్ళు కూడా చెప్తున్నారు ప్లీజ్ వెళ్ళవద్దు అని చెప్పి ఆయన బతులాడుతున్నారు. నేను చెప్పాను కనుక ఇప్పుడు ఆలోచించండి. ఎవరికైనా ముందు ప్రమాదం ఉందంటే ఆగిపోతారా ముందుకు వెళ్తారా? ఏం చేస్తాం చెప్పండి? మనం అంతా కూడా ఆగిపోతాం. ఆ మధ్య రోడ్ల మీద చూస్తూ ఉంటాం. అక్కడ ఆర్టీఓ చెకింగ్ పెడతా ఉంటాడు. ముందు వెళ్ళాడు, ఆ వెనకున్నాడు ఫోన్ చేస్తాడు, ఈ రోడ్ రావద్దు అటు రారా అంటాడు. ఎందుకు చెప్పండి? పట్టుకుంటాడు, ఫైన్ వేస్తాడు ముందే. చూసారా? కాబట్టి చిన్నదానికి ఆగిపోతాం, ఫైన్ వేయటానికే. ఇంకా ప్రమాదం ఉందంటే ప్రాణం తీస్తారేంటి? అమ్మో మనమైతే ముందుకు పోం. చూసారా? పౌలు గారికి ఇప్పుడు చెప్తున్నాడు, ఆగబనే జరగబోయే సంగతి స్పష్టంగా చెప్పాడు. కాలేజీలు బంధిస్తారు, యెరూషలేముకి పోతే నిన్ను పట్టుబడతారని చెప్పగానే ఇప్పుడు లోకా గారు అక్కడ వారు అందరూ కలిసి వచ్చి పౌలు గారు ప్లీజ్ పౌలు గారు వద్దు, వెళ్ళొద్దు అని ఆయన ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాగే యేసు వారికి కూడా జరిగిందా? ఎక్కడ? మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఒకసారి వెళ్ళొద్దాం. యేసు వారు అంటున్నాడు నేను యెరూషలేము పోతా ఉన్నాను, అక్కడ ప్రవక్తల చేత ప్రధాన యాజకుల చేత నేను హింసించబడతాను, చనిపోతాను, 3 దినం లేస్తాను చెప్తా ఉంటే పేతురు గారు ఏమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఇవన్నీ కూడా మానవ ప్రేమలు అనేది ముందు కొనసాగకుండా దేవుని కార్యాలు ఆపడానికి ప్రయత్నం. అంటే ఇది ఆత్మ సంబంధమైన ఆటంకం. మత్తయి సువార్త 16వ అధ్యాయం చూడండి. ప్రభు 21 నుంచి మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం మనం చదువుదామా? 21 నుండి. అప్పటి నుండి తాను యెరూషలేమునికి వెళ్ళి పెద్ద
పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినం లేచి అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, ముందు జరగబోయే సంగతి చెబుతున్నాడు. సిలువ సంగతి ముందుగానే శిష్యులు ప్రభు తెలియజేశాడు 21లో. ఇప్పుడు 22వ వచనం, పేతురు ఆయన చేయబట్టిన ప్రభు అది నీకు దూరమగును, అది నీకు ఎన్నడూను కలుగదని ఆయన గద్దెంపసాగను. అబ్బా పేతురు ఎంత శబాష్ గుడ్, ఎంత నమ్మకమైన వాడివి, ఎంత నన్ను ప్రేమించేవాడు అనలేదు. ఏమన్నాడు చూడండి. అయితే ఆయన పేతురు తిరిగి, సాతానా నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమైనావు, నీ మనుషుల సంగతులను తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంపుకున్నావని పేతురుతో చెప్పాను. కాబట్టి నేను యెరూషలేము పోతాను, నన్ను బంధిస్తారు అని ప్రభు చెప్తా ఉంటే వెంటనే పేతురుగా చేయబడి, ప్రభు ప్లీజ్ వద్దు, అది నీకు దూరం అవును గాక అంటే ఇక్కడ పేతురు గారు తప్పుపట్టడం కాదు, కానీ పేతురు గారికి ప్రభు మీద ఏం చెప్పండి, ప్రేమ. కాబట్టి ప్రేమ అన్నమాట, ఆప్యాయత. అయ్యో సిలివేస్తారేమో అంటే ఇందాక చెప్పాను, మానవ ప్రేమలు ఆప్యాయతలు దేవుని కార్యాలకు అడ్డుపడుతున్నాయి ఇక్కడ. అంటే ఒక విధంగా ఇది ఆత్మ సంబంధమైన ఆటంకం, కానీ వీటిని ఏం చేయాలి, అధిగమించాలి. అంతేగాని అయ్యో పాపం చెప్పారు కానీ నేను ఆగిపోతే ఈరోజు అంటే ఆడ సిలివేయబడి రక్షణ లేదు. ఇప్పుడు పేతురు కూడా, ఇప్పుడు పౌలు గారు కూడా ఆగిపోవడానికి లేదు ఇప్పుడు. కానీ ఇప్పుడు వాళ్ళంతా ఏడిచి ప్రభు పౌలు గారిని పోతా ఉంటే చాలా ప్రమాదం, అపాయం, నష్టం ఉందా అంటే ఇప్పుడు యేసు వారి రెస్పాన్స్ ఎలాగుంది చెప్పండి. నువ్వు సాతాను, నీలో సాతాను ఉన్నాడు, దేవుని కార్యం జరగకుండా మానవ సంగతులను తలుస్తున్నావు, మనుషు సంగతులను, కనుక నువ్వు దేవుని సంగతి ఆలోచించడం లేదు, పక్క జరిగాని పేతురు గారిని గద్దించాడు ప్రభువారు. ఇప్పుడు సేమ్ ఇదే సంగతి అక్కడ జరుగుతూ ఉంది. 21లో లోకా గారు ఆ కైసవ వచ్చి వెళ్ళవద్దని పౌలు గారిని అడుగుతూ ఉంటే పౌలు గారు ఏమంటున్నారంటే, మీరెందుకు ఏడ్చి నా గుండె బద్దలు చేస్తారు, నేను చనిపోవడానికి సిద్ధంగా వెళ్తున్నాను. చూడండి, అపోస్తలుల 21వ అధ్యాయము. బంధకాలు కాదు, నేను చనిపోవడానికి కూడా తీర్మానం చేసుకున్నా. ఐ హ్యావ్ డిసైడెడ్, కానీ నేను చనిపోవడానికి వెళ్తున్నాను, మీరెందుకు నన్ను అభ్యంతరం చేస్తున్నారు. అపోస్తలుల 21వ అధ్యాయం 11, అతను మా యొద్దకు వచ్చి పౌలు నడికట్ట తీసుకుని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యెరూషలేముని యూదులు ఈ నడికట్ట గల మనుష్యుని ఎలాగ బంధించి అన్యుల చేతికి అప్పగించడని పరిశుద్ధ చెప్పుచున్నాడనెను. 12, ఈ మాట వినినప్పుడు మేమును అంటే లోకా గారు అక్కడి వారు యెరూషలేమునికి వెళ్ళవద్దని పౌలు గారిని బతిమాలుకున్నారు. కానీ 13 చదవండి. పౌలు, ఇదెందుకు, మీరు ఏడ్చి నా గుండెని బద్దలు చేసేది ఎలా, నేనైతే ప్రభుని యేసునామ నిమిత్తము యెరూషలేము బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవటకు సిద్ధంగా ఉన్నానని చెప్పాను. చూసారా. కాబట్టి ఇప్పుడు పౌలు గారు వాళ్ళు చెప్పిన మాటకి అడ్డుపడతా ఉంటే, ఎందుకు మీరు నా గుండెని బద్దలు చేస్తారు, ఇప్పుడు నన్ను బంధించడం కాదు, శ్రమలు కాదు, నేను చనిపోవటానికి కూడా వెళుతున్నాను, సిద్ధంగా ఉన్నాను. కనుక ఎంత గొప్ప సమర్పణ పౌలు గారికి ఆలోచించండి. కాబట్టి పౌలు గారిలో ఇది చూసినప్పుడు ఎంతో గొప్ప సమర్పణ మనకి కనబడతా ఉంది. కాబట్టి నేను చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అందుకే పౌలు గారు తన ప్రాణమును తనకి ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొన్నట్లు చెప్పాడు అన్నమాట ముందే. అది కూడా చూడండి, 20వ అధ్యాయము 24వ వచనం. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం ముందే చెప్పాడు. కనుక ఆయన కోసం నాకు ప్రాణం ప్రియమైందేం కాదు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటందు నా పరుగును నేను ప్రభుని యేసు వల్ల పొందిన పరిచయను తొదముట్టింపు వల్లని నా ప్రాణమును నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. అప్పుడే చెప్పాడు, ముందే చెప్పాడు. ఇప్పుడు కూడా అంటున్నాడు, మీరెందుకు ఏడుస్తున్నారు శ్రమలు బంధకాలని, నేను చనిపోవటానికి కూడా సిద్ధంగానే వెళుతున్నాను. అందుకే పౌలు బ్రతుకుట క్రీస్తే, చావైతే ఫిలిప్పీ 1:20 అదే చెప్పాడు. కానీ ఇప్పుడు పౌలు గారి యొక్క సమర్పణ ఎంత గొప్పదంటే దేవుని కొరకు చనిపోవటానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. వీళ్ళు బంధకాలు శ్రమలను ఏడుస్తున్నారు, నన్ను ఆపుతున్నారు, కానీ నేను చనిపోవటానికి కూడా వెళుతున్నాను. చూసారా, పౌలు గారిలో ఇది గొప్ప సమర్పణ మనకు కనబడతా ఉంది. చెప్పేం చేశాడండి ఇప్పుడు ఆయన 14వ వచనం. అతడు ఒప్పుకొనందున మేము ప్రభు చిత్తము జరుగునుగా కానీ ఓరకుంటిమి. పౌలు గారు ఒప్పుకోలేదు, వాళ్ళు అడ్డుపడతా ఉంటే దానికి అంగీకరించలేదు. మీ మాట విని నేను ఆగిపోలేను, కనుక నేను సాగిపోతా. బంధకాలు కాదు, శ్రమలు కాదు, నేను చనిపోవడానికైనా సరే సిద్ధమే అన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే, సరే ప్రభు చిత్తము జరుగునుగాక అని వదిలిపెట్టారు. కానీ ఇప్పుడు 14 వచనాలు అయిపోయినాయి. 14 వచనాలకి ఏమంటే టైటిల్ ఇచ్చుకున్నామని చెప్పండి. ఇప్పుడు పౌలు గారు యెరూషలేమునకు ప్రయాణమును కొనసాగించుట కాబట్టి అనేది మనం టైటిల్ ఇచ్చుకున్నాం. కాబట్టి ఆ రీతిగా ఇప్పుడు వాళ్ళు ఏం జరిగిందంటే, కైస్ అనేటువంటి ఆ ప్రాంతంలో
లూకా గారు కైసర్ ప్రాంతవాసు అడ్డుపడ్డారు, కానీ జరిగే శ్రమల గురించి శ్రమలే కాదు, నేను చనిపోవడానికి కూడా వెళ్తానని పౌలు గారు తీర్మానం చేసుకున్నాడు, చెప్పేశాడు. అయితే దేవుని చేతానికి అప్పగించారు, వాళ్ళు మౌనంగా ఊరుకున్నారు. ఇప్పుడు 15వ వచనం నుండి 26వ వచనం వరకు, 25 వరకు ఒక టైటిల్ రాసుకుందాం. కనుక 15 నుంచి 26 వరకు రెండో టైటిల్ కూడా రాసుకుందాము. పౌలు గారు యెరూషలేమునకు చేరుట. రెండవది పౌలు గారు యెరూషలేమునకు చేరుట. పౌలు గారు యెరూషలేమునకు చేరుట. కానీ ఇప్పుడు చదువుదాం 15 నుంచి 26 వచనాల్లో పౌలు గారు యెరూషలేముకు వచ్చేస్తున్నాడు. ఇంతవరకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి చెప్పండి, మ్యాప్లో చూడండి. పౌలు గారు ఎక్కడి నుంచి బయలుదేరాడు? త్రోయ నుంచి మిలేతు నుంచి కోసు నుంచి రోదు నుంచి రోదులు ఏముందని చెప్పుకున్నాము? ఎత్తైన సూర్య దేవత విగ్రహం, కనుక స్టాచ్యూ ఆఫ్ హీలియస్ అంటారు. కనుక ప్రపంచ వింతలు ఒకటి రోదు నుంచి ఎక్కడ వచ్చా చెప్పండి? పత్తర. కనుక పత్తర వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వచ్చే వాళ్ళు తూరు వచ్చారు. కనుక కుప్ప దీపం పక్కగా తూరుకు వచ్చారు. తూరులో ఎన్ని రోజులు ఉన్నారు? 7 days ఉన్నారు. తూరు నుంచి ఎక్కడికి వచ్చారు? నెక్స్ట్ తొలిమాయికి వచ్చారు. తొలిమాయిలో ఎన్ని రోజులు ఉన్నారు? 1 రోజు ఉన్నారు. తొలిమాయి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు చెప్పండి? కైసరే ఎవరు కలుసుకున్నారు? స్టెఫను గారి స్నేహితుడైన ఫిలిప్ గారిని చంపబడ్డాడు కదా ఆయన కలుసుకుని ఆ ఇంట్లో అనేక దినాలు ఉన్నారు. వాళ్ళ పిల్లలు ప్రవచించేవాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నారు. ఆతిథ్యం పొందాడు. ఆయన పొందిన తర్వాత అక్కడ అగబనే ప్రవక్త ఏమని చెప్పాడు? యెరూషలేము వెళ్ళవద్దని చెప్తా ఉంటే అగపు మాటలు కానీ, తర్వాత లూకా గారి మాటలు కానీ, కైసరే వాసుల మాటలు వినకుండా పౌలు గారు నేను ముందుకే చనిపోవడానికి కూడా వెళ్తాను డిసైడ్ అయిపోయారు. ఇది 14 వచనాలు. ఇవన్నీ మీకు కథలాగా చెప్తా ఉన్నా, కనుక మీకు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి, ప్రింట్ అయిపోవాలి. ఇది చదువుతా ఉంటే మీకు ఎప్పుడు డౌట్ రాకూడదు. ఎందుకంటే ఆ మ్యాప్ చూపించేది అందుకే, కాబట్టి ఆయన తిరిగిన ప్రదేశాలు కూడా. కాబట్టి ఒకసారి చూసి చదివారనుకోండి, అది మొత్తము ప్రింట్ అయిపోతుంది అన్నమాట. కానీ ఇప్పుడు ఆ రీతిగా అక్కడ కైసర్ నుంచి విడిచిపెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చదువుతుందో మనం చూద్దాం. 15 వచనం. 15 చూడండి. ఆ దినములైన తర్వాత మాకు కావలసిన సామాగ్రి తీసుకుని యెరూషలేమునకు ఎక్కిపోతిమే. మాకు అంటే ఎవరున్నారని చెప్పుకున్నాం ఇక్కడ మనం? లూకా గారు ఉన్నాడు. కనుక లూకా గారు ఉన్నారనే విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ దినములో కైసరు ఆ దినం అయిపోయిన తర్వాత మాకు కావలసిన సామాగ్రిని తీసుకుని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. ఎక్కడ? యెరూషలేమునకు ఎక్కిపోతామంటే అర్థం ఏంటంటే యెరూషలేము ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఇప్పుడు పోతా ఉంటే అంత ఫ్లాట్ లాగా ఉంది, కానీ అప్పట్లో అదేం చెప్పండి? పర్వతం. చెప్పండి ఏంటంటే అది అంతా కూడా పర్వతం, కానీ కొండ మీద కట్టబడిన పట్టణం అది. కనుక యెరూషలేము. యెషయా గ్రంథం 2వ అధ్యాయం. అది ఎక్కిపోవాలి. అది ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఇప్పుడు పోతే యెరూషలేము కొండలాగా లేదు అనుకోవద్దు, కనుక ఇప్పుడు ప్రదేశం కాదు. అప్పట్లో అది ఎత్తైన కొండ మీద కట్టబడిన పట్టణం. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతామా? చూడండి, అది ఎత్తైన పర్వతాల మీద ఉందని చదువుతాం. యెషయా గ్రంథం అందుకే అందుకే పైకి ఎక్కిపోతున్నారు వాళ్ళు. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుతాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతామా? అంత్య దినముల్లో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరము స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త జనులు దానిలోనికి వచ్చేదరు. ఆ కాలంలో సీయోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేము యెహోవాకును బయలు వెళ్ళును. జనులు గుంపులుగా గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకును యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి. ఆయన తన మార్గం విషయం మనకు బోధించును. మనం ఆయన త్రోవలు నడుతూ మనం చెప్పుకుందు. 2వ వచనంలో మనం చూసామంటే అది ఎత్తుగా ఉన్న పట్టణం, కనుక కొండల మీద కట్టబడిన పట్టణం యెరూషలేము అది. కాబట్టి అందుకే వాళ్ళు ఇప్పుడు ఎక్కిపోతున్నారు. కాబట్టి యెరూషలేము ఎట్లా పోవాలంటే వాళ్ళు ఎక్కిపోవాలి. 122 కీర్తన కూడా మాట్లాడు. కీర్తన 122 చూడండి, అక్కడ కూడా కీర్తన 122లో కూడా వాళ్ళు ఎక్కిపోతున్నారు. అది ఎత్తైన స్థలంలో ఉంది. 4వ వచనం 122వ కీర్తన 4వ వచనం. ఇశ్రాయేలుకు నియమించబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. ఎక్కడికి?
యెరూషలేంకి ఎక్కి వెళ్ళాలి. చూసారా? కానీ ఇప్పుడు పౌలు గారు కూడా ఏమని రాయబడుతుందంటే మేము అక్కడికి ఎక్కి వెళ్ళాము అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఇప్పుడు 15వ వచనంలో మాకంటే లోకా గారు ఉన్నాడు కనుక పౌలు గారి శ్రమలో ఉన్నప్పుడు కూడా పౌలు గారితో పాటు టీం కూడా ఉంది. ఇప్పుడు పౌలు గారు ఒక్కడే లేడు, పౌలు గారితో పాటు ఎవరన్నా చెప్పండి, టీం కూడా ఉంది అని ఇప్పుడు ఆలోచించండి. ఇక్కడ ఒక విషయం నేర్చుకోవాలి. పౌలు గారితో పాటు టీం ఉన్నారు, పౌలు గారు ఉన్నారు, లోకా గారు ఉన్నారు. అగబనే ప్రవక్త ఏమని చెప్పాడు? యెరూషలేం పోతే నువ్వు బంధించబడతావు అని చెప్పాడు. ఇప్పుడు పౌలు గారితో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఉండాలా, పారిపోవాలా? చెప్పండి. మనమే టీంలో ఉన్నాము, నాయకుని పట్టుకుంటారని తెలిసింది, మనం ఏం చేస్తాం? శిష్యులు ఏం చేశారు? యేసురావు శిష్యులు ఏం చేశారు? ఆలోచించండి. ఆయనతో తిని తాగి ఆయన పట్టగానే యేసు అంటే యేసు మాకు తెలీదు, మేము ఆయనతో ఉండలేదు చెప్పారా లేదా? భయపడి. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ముందే చెప్పాడు కదా, నాయకుడైనటువంటి పౌలు గారిని బంధిస్తారని చెప్పాడు అగు ప్రవక్త. ఈ సంగతి టీం అందరు తెలుసా తెలీదా? టీం అంతా తెలుసు. ఇప్పుడు టీం వాళ్ళు ఏం చేయాలంటే తప్పనిసరిగా అమ్మో పౌలు గారితో పోతే మాకు కూడా ఏముంది, శ్రమ ఉందని పారిపోవాలి. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే టీము నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించిన. మేము గుంట్లో చదువుతున్నప్పుడు ఒకడు సాయంకాలం, నేను హాస్టల్ పేరు నడిపించేవాడిని డైలీ. ఒకడు వచ్చి వెనకాల వణిగిపోతున్నాడు, కూర్చొని షవరింగ్ వచ్చేస్తూ ఉంది. అయిపోయిన తర్వాత ఏమైందని అడిగా. వెళ్ళిన తర్వాత అన్న రోజు ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ బయటికి వెళ్తాడంట, ఈరోజు కొత్తగా వెళ్ళాడు వీడు వాడితో పాటు వెళ్ళాడు కొత్తగా, అదే ఫస్ట్ టైం అంటే వెళ్తాం. ఈ రోజు పోయాడు ఏం చేస్తానంటే ఒక అమ్మాయిని ఏడిపించి వస్తూ ఉన్నాడు. ట్యూషన్ నుంచి వస్తా ఉంటే ఆ అమ్మాయి రోజు ఎంట పడతా ఉండి ఆ అమ్మాయిని ఏడిపిస్తూ ఉన్నాడు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే రోజు గమనించి ఆ మరుసటి రోజు వాళ్ళ అన్న చెప్పింది, అన్న పలానా వాడు ఎంట పడుతున్నాడు, ఏడిపిస్తున్నాడు, పలానా దగ్గర నువ్వు కాసుకో, చాటున ఉండు, వాడు వస్తాడు, ఆ టైం వేళని పట్టుకో అని చెప్పొచ్చింది. మరుసటి రోజు ఆ రోజు ఎవరు పోయారు చెప్పండి? పక్కనే ఉన్న వీడిపోయాడు ఫ్రెండ్. వీడికి తెలియదు అదంతా కూడా. కనుక ఎదవదికి ట్యూషన్ అయిపోయింది, వస్తూ ఉంటే అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే అలాగానే వెంటనే పట్టుకుపోతా ఉంటే వాళ్ళని చేసి అంటే ఏడిపించోని వదిలి సీని పట్టుకున్నాడు. ఎవరిని? పక్కనే పోయిన వాడిని. అప్పుడు అమ్మాయి అంది వీడి కాదన్నా వాడన్నా అంది. అనగానే పాపం 2 దెబ్బలు వీడిని కూడా కొట్టి వదిలిపెట్టారంట. వచ్చిన తర్వాత అన్న నేను లేదన్న అని చెప్పారు, మొత్తం వదిలిపెట్టారు. ఇంకా వాడు వచ్చి చూడండి ఎంత షివరింగ్ అంటే వణిగిపోతున్నాడు. పాపుల మార్గం నుండి మనకు కూడా ఏముంటాయి, మనకే దెబ్బలే. చూసారా? అని ఒట్టికి పోయి వీడు దొరికాడు, వాడు దొరికితే వాడు పని పట్టేవాళ్ళు. కానీ నేనేం చెప్తున్నాను, ఇప్పుడు అట్లా పట్టుకుంటున్నారంటే మనం ఏం చేస్తాం చెప్పండి? పారిపోతాం. ప్రభు శిష్యులే పారిపోయారు కదా, ఎవరు లేరు కదా ఇప్పుడు. కానీ ఈ టీం ఎంత మంచి వాళ్ళు అంటే, అందుకే సామెతలు 17 ఏమన్నా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించను, దుర్దశలు అటువాడు సహోదరుడిగా ఉండను. ఆ వచనం ప్రకారం. కానీ పౌలు గారితో ఉన్న టీం ఎవరు పాలేదండి, అందరూ ఉన్నారు. చెప్పినా సరే పౌలు గారిని పట్టుకున్న ప్రభు చిత్తం జరుగునాక అని చెప్పేసి పౌలు గారితో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నమ్మకమైన వారుగా టీం పౌలు గారిని వెంబడిస్తున్నారు. ఇప్పుడు పౌలు గారు ఆ టీం అంతా ఎక్కడికి ఎక్కిపోయారు? యెరూషలేంకి ఎక్కిపోయారు. అంటే ఇప్పుడు పౌలు గారిపై ఎక్కడ ప్రారంభమైంది? ఇది అంత్యోక్యలో ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడ ముగుస్తూ ఉంది? యెరూషలేములో ముగుస్తూ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ముగుస్తామని చెప్పండి? యెరూషలేములో ముగుస్తూ ఉంది. కానీ ఇప్పుడు గుర్తుపెట్టు, మొదటి ప్రయాణము ఎక్కడ ప్రారంభమైంది? అంత్యోక్య నుండి మళ్ళా అంత్యోక్యకే. రెండో ప్రయాణం ఎట్లా ప్రారంభమైంది? అంత్యోక్య నుంచి మళ్ళీ అంత్యోక్యకే. మూడో ప్రయాణం ఎక్కడ? అంత్యోక్య నుంచి యెరూషలేం. గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా మీకు చార్ట్ ఇస్తాను, తర్వాత మీకు లాస్ట్లో ఇస్తా చివరిలో. కానీ గుర్తుపెట్టుకోండి. కానీ ఇప్పుడు వాళ్ళు యెరూషలేంకి ఎక్కువ వచ్చారు. అయితే అక్కడ ఒక సంగతి జరిగింది, అది కూడా చూద్దాం. 16 వచనం, 21, 16 చూడండి. 16 మరియు కైసరుని కొందరు శిష్యులను మొదట నుండి శిష్యుడిగా ఉండిన కుప్పిడిన మాసోను ఇంట మేము దిగవలనని ఉద్దేశంతో అతను వెంట పెట్టుకుని మాతో కూడా వచ్చిరి. ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు యెరూషలేంకి వచ్చారో ఏం జరిగిందంటే అక్కడ మొదట నుండి ఉన్నాడంట. చెప్పండి ఎవరంట? మరి కైసరు నుండి కొందరు శిష్యులు వచ్చారు. తర్వాత మొదట నుండి శిష్యుడిగా ఉండిన కుప్పిడైన మ్నాసోను ఇంట. మొదటి నుండి శిష్యుడిగా అంటే ఏ మొదటి నుంచి? అపోస్తలుల కార్యము 2వ అధ్యాయములో మొదటి అధ్యాయంలో ఎంతమంది ఉన్నారు? మేడగదిలో 120 మంది. మొదట ఉన్నాడు, అక్కడి నుంచి ఉన్నాడంట. అంటే బహుశా ఈ మాసోను అనేటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి ఉన్నాడు చెప్పండి? ఆయన మొదటి అధ్యాయంలో 120 మందిలో ఒకటి కావచ్చు.
అదే రాయబడుతుంది. మొదటగా ఉన్నాడు శిష్యుడు. మొదటి శిష్యులు వాళ్ళే కదా. మొదటి శిష్యులు ఎవరు? 12 మంది శిష్యులే కదా. వాళ్ళు అమ్మించే టీం 120 మందే కదా. కానీ ఇప్పుడు మొదటగా ఉన్నటువంటి ఆ యొక్క మాసోని ఎంత దిగాలనుకున్నారు. బహుశా ఇతడు ఆ 120 మందిలో ఒకడయ్యి ఉండవచ్చు. ఎందుకంటే ఆ దినాల్లో మందిరాలు లేవు కాబట్టి ఇళ్లలోనే కోరుకున్నారు. ఈ ఇండ్లలోనే ఆరాధన కార్యక్రమాలు జరిపించేవాళ్ళు. అలాగే మనము ఆ లూదియా ఇంట్లో చూస్తాము. తర్వాత ఫిలిపి ప్రాంతంలో కూడా ఎండ్లలోనే జరిగింది. తీతి యూస్ అనేటువంటి ఒక సమాజ మందిరపు ఇంట్లో జరిగింది ఆరాధన. ఇలాగ మనం చూసినప్పుడు అలా జరిగింది. కాబట్టి ఇతడు కూడా మొదటి నుంచి ఉన్నటువంటి వాడంటే చెప్పండి ఎక్కడ మొదటి ఈయన? అపోస్తల కార్యము 1వ అధ్యాయం 15వ వచనంలో 120 మంది ఉన్న వాళ్ళు ఒకడయ్యి ఉండవచ్చు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పండితుల యొక్క అభిప్రాయం మొదటిగా ఉన్నటువంటి అంటే అప్పటి నుంచి ఉన్నాడని. ఆ మాంసాన్ని తెగాలనుకున్నారు. ఉద్దేశం ఎంత పెట్టుకుని మాతో కూడా వచ్చిరి. ఇప్పుడు 17వ వచనం అంత చదువు 17th వర్స్ చదవండి. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మల్ని సంతోషముతో చేర్చుకొనిరి. కానీ ఇప్పుడు 21వ అధ్యాయము 17వ వచనముతో పౌలు గారి 3వ ప్రయాణము ముగింపు అని రాసుకోవాలి. చెప్పండి ఏమైందంటే 17వ వచనంతో ఎక్కడ చేరుకున్నాడు? ఇప్పుడైనా యెరూషలేమునకు వచ్చాము, వాళ్ళు మమ్మల్ని చేర్చుకున్నారు. ఈ ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది? 3వ ప్రయాణము ఎక్కడ ప్రారంభమైంది? మర్చిపోయారు. 18వ అధ్యాయం చూడండి ఒకసారి. 18వ అధ్యాయము 23వ వచనం. 18వ అధ్యాయము 23వ వచనం. 22లో అంత్యకైకి వచ్చారని రాయబడింది. 2వ ప్రయాణం అది అయిపోయింది. 18వ అధ్యాయం 23వ వచనంలో ప్రారంభమైనటువంటి 3వ ప్రయాణము ఎక్కడ ముగుస్తూ ఉంది? 21వ అధ్యాయము 17వ వచనముతో పౌలు గారి 3వ సువార్త ప్రయాణము ముగింపు అని రాసుకోవాలి. ఎక్కడ ప్రారంభమైంది? 18వ అధ్యాయము 23లో ప్రారంభమైంది. ఎక్కడ ముగుస్తోంది ప్రయాణము? 21వ అధ్యాయము 17వ వచనములో. సుమారుగా ఇది 4 సంవత్సరాల ప్రయాణం. చెప్పండి ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 4 సంవత్సరాలు. క్రీస్తు శకము 53 నుంచి 57 మధ్యలో, 53వ సంవత్సరం నుంచి 57 మధ్యలో సుమారుగా 4 సంవత్సరాలు ప్రయాణం చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇది 17వ వచనముకి 3వ ప్రయాణం ముగించబడింది. ఆయన ఎక్కడ చేరుకోవాలని, ఆయన తాపత్రయం ఏంటి? ఎక్కడ చేరుకోవాలని చెప్పండి? యెరూషలేం చేరుకోవాలని. కనుక పెంతెకోస్తు పండుగ చేరుకోవాలంటే తాపత్రయంతో ముందుకెళ్ళాడు. 17వ వచనానికి పౌలు గారు యెరూషలేము చేరుకున్నాడు. కైసర్ నుంచి నెక్స్ట్ వాళ్ళు వాడేకి చూడండి ఇక్కడ అందరూ కూడా ఇప్పుడు కైసరే అయితే నెక్స్ట్ ఏమొచ్చిందంట? యెరూషలేం. కనుక కైసర్ నుంచి యెరూషలేము చేరుకున్నాడు 17వ వచనంలో. దాంతో 3వ ముగించబడింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 17వ వచనంలో ఒక విషయం మనం నేర్చుకోవాలి. 17వ వచనంలో ఏం జరిగిందంట? యెరూషలేముకి వచ్చినప్పుడు సహోదరులు మమ్మల్ని సంతోషముతో చేర్చుకొనిరి. పౌలు గారు వస్తూ ఉంటే వచ్చిన తర్వాత అక్కడ సహోదరులు యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషం చేర్చుకున్నారంటే మంచి ఆతిథ్యం ఇచ్చారు, ఎంతో ఘనంగా సేకరించారు, సంతోషంగా పౌలు గారిని చేర్చుకున్నారు. 18వ వచనం 21:18. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నద్దకు వచ్చాను. కానీ ఇప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మరునాడు ఆ రోజు చేరుకున్నాడు. మరుసటి రోజు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా అంటే ఎవరు ఉంటున్నారు అక్కడ? లూకా గారు. కానీ మాతో కూడా యాకోబు నద్దకు వచ్చాను. ఇంతకుముందు చెప్పి ఎవరు యాకోబు? యాకోబు ఎవరు? యేసు ప్రభువారి యొక్క సొంత సహోదరుడు, యెరూషలేం సంఘానికి అధ్యక్షుడు అని చెప్పుకున్నాం. కనుక ఆ యెరూషలేం సంఘానికి నాయకుడు ఆయనే, అధ్యక్షుడు ఆయనే. కనుక యేసు ప్రభువారి యొక్క సహోదరుడు, యెరూషలేము సంఘానికైనా అధ్యక్షుడు. 12 మంది అపోస్తలులు ఒకడు కాదు ఈయన. చెప్పండి, 12 మంది అపోస్తలులు ఒకడు కాదు. అపోస్తలులు కాదు ఈయన. కానీ అపోస్తలుని పిలువబడ్డాడు కానీ ఈయన అపోస్తలులు కాదు. 12 మందిలో ఒకడు కాదు ఈయన. కనుక ఈయన యేసు వారి యొక్క సొంత సహోదరుడు. ఆనాటి యెరూషలేము సంఘానికి అధ్యక్షత వహించిన వాడు ఈ యాకోబు. కాబట్టి యేసు ప్రభువు యొక్క సొంత సహోదరుడు. ఇప్పుడు ఆయన కలుసుకున్నారు. కనుక ఆయన ఆ యెరూషలేము సంఘానికి అధ్యక్షుడు కాబట్టి ఆయన కలుసుకున్నారు. చూడండి, అయితే ఇక్కడ విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన కలుసుకున్నారు కానీ మరి మిగతా వాళ్ళు అక్కడ ఎవరు కనపడరు మనకు. పేతురు గారు కానీ మిగతా అపోస్తలులు మరి వాళ్ళు ఏమైపోయి ఉండాలి? సువార్త నిమిత్తమై
చెదిరిపోయారు. ఎందుకంటే ఈ యెరూషలేము నాశనం కాబోతుంది అనే సంగతి యేసు వారు సువార్తలో ముందు చెప్పాడు వాళ్ళకి. కాబట్టి యెరూషలేము నాశనం కాబోతుంది కాబట్టి నమ్మిన వాళ్ళందరూ ఏం చేయాలి? యెరూషలేముని విడిచి బయటికి వెళ్ళిపోవాలి. అదే టైంలో ఈ యొక్క అపోస్తులందరూ ప్రపంచ దేశాలకి సువార్తకి వెళ్ళిపోవాలి. అందుకే పేతురు గారికి మీకు కనపడ్డా మనకు అక్కడ యాకోబు కనపడతారు, కానీ పేతురు గారు మిగతా ఎక్సెట్రా అపోస్తులు ఉండరు. అంటే వీళ్ళు సువార్త పని నిమిత్తమై వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఈయన అపోస్తుడు కాదు కాబట్టి, సంఘ నాయకుడు కాబట్టి ఈయన ఉండిపోయాడు. ఎవరు? యాకోబు గారు. ఆయన కలుసుకున్నారంట. ఇప్పుడు ఏం జరిగింది? 19వ వచనం 19th verse. అతడు వాని కుశలం అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్ని జనుల్లో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పాను. కనుక వచ్చిన తర్వాత మంచిగా అడుగుతారు కదా, బాగోగులు అడుగుతారు కదా, ఎడ జరిగింది ఏంటి కథ అని చెప్పి ప్రయాణం అంతా కూడా బాగోగులని కుశలను అడిగారు. అడిగిన తర్వాత తన పరిచయం వలన దేవుడు అన్ని జనుల్లో జరిగించిన వాటన్నిటిని కూడా ఎంత వివరముగా తెలియజెప్పారు. 20వ వచనం. వారు విని దేవుని మహిమపరిచి అతను చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచున్నావు కదా, వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. ఇప్పుడు అందరూ అవి చూడాలి. పౌలు గారు, లూకా గారు, ఆయనతో వచ్చిన టీంతో ఎవరు మాట్లాడుతున్నారు? యాకోబు గారు మాట్లాడుతున్నారు, యేసు యొక్క సహోదరుడు మాట్లాడుతున్నాడు, అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు. మిగతా అపోస్తులు లేరు, సువార్త మీద వాళ్ళు వెళ్ళిపోయారు అంటున్నారు. వాళ్ళు మాట్లాడుతూ వచ్చిన తర్వాత వాళ్ళ బాగోగులు యోగక్షేమాలు అడిగిన తర్వాత పౌలు గారు చెప్పాడు ఎంత అద్భుతంగా గొప్ప సేవ జరిగి అనేక సంఘాలు స్థాపించబడే సంఘం చెప్పినప్పుడు ఎంత సంతోషించారు. తర్వాత ఇప్పుడు అంటున్నాడు పౌలు గారితో యాకోబు గారు, చూడు యూదుల్లో ఎన్ని వేల మంది విశ్వాసులు ఉన్నారు. చెప్పండి, విశ్వాసులైంది ఎవరంటే వాళ్ళు యూదులే. చెప్పండి, ఎవరు? యూదులే. కానీ విశ్వాసులు అయ్యారు, కానీ వాళ్ళకి దేని విషయంలో ఆసక్తి ఉందంట? ధర్మశాస్త్రం. కానీ అది పట్టుకున్నారు కనుక విశ్వాసులే, కానీ ధర్మశాస్త్రం పట్టుకున్న వాళ్ళు. అంటే మోషే నియమించిన చెప్పున మనము జరిగించాలని పట్టుబట్టేవాళ్ళు. కాబట్టి వాళ్ళు అట్టంటి వాళ్ళు. ఇప్పుడు యాకోబు గారు అంటున్నాడు పేతురు గారితో, క్షమించండి పౌలు గారు, వీళ్ళంతా యెరూషలేములో కొన్ని వేల మంది, ఎంతమంది అంటే అక్కడ ఎన్ని వేల మంది చూసారా? అప్పటికే వేల మంది యూదులు ప్రభువుని నమ్మారు. వేల మంది ఉన్నారు, చూస్తున్నావు కదా. వారందరూ ధర్మశాస్త్రం అంది ఏముందంటే వాళ్ళకి ఆసక్తి ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే ఆసక్తి ఉంది కాబట్టి నువ్వేం చేయాలి? 21వ వచనం. అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేని విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానము విని ఉన్నారు. యెరూషలేములో ఉన్నటువంటి యూదులకి నీ గురించినటువంటి ఒక వార్త వచ్చింది. కానీ నువ్వు చెప్పే బోధ గురించి వాళ్ళకి ఒక ఏంటంటే మోషే నియమించిన సున్నతి వద్దని చెప్తున్నావంట, నువ్వు మోషే ధర్మశాస్త్రం వ్యతిరేకంగా చెప్తున్నావంట. అలాంటి వార్త నిన్ను గురించి ఆల్రెడీ ఇప్పుడు యెరూషలేము అంతటా స్ప్రెడ్ అయిపోయింది. పౌలు అనేటువంటి వ్యక్తి మోషే నియమించిన ఆచారాన్ని తిరస్కరిస్తున్నాడు, దాన్ని అధిగమిస్తున్నాడు అని చెప్పేసి ఒక చెడ్డ వార్త పుట్టించాడు. వాస్తవానికి పౌలు గారు ఎక్కడ కూడా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏమీ చెప్పలేదు. ఎప్పుడైనా చెప్పాడు ధర్మశాస్త్ర వ్యతిరేకంగా? ధర్మశాస్త్రము పాపాన్ని చూపిస్తుంది, కానీ పాపం తెలియజేస్తుంది. దానికి పాపంలో వచ్చే మార్గాన్ని ధర్మశాస్త్రం మనకు తెలియచేదని చెప్పాడు. అని ధర్మశాస్త్రం అతిక్రమించమని ఎక్కడ చెప్పాలి పౌలు గారు? కానీ ఒక పుకారు అన్నమాట, అలాంటి వార్త పుట్టించారు ముందే, పౌలు రాకముందే. పౌలు అనేటంటే ఆయన చూడండి ఏమంటున్నారు వాళ్ళు, అన్ని జనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదని, అన్ని నుంచి వాళ్ళు నమ్మారు ప్రభుని. వాళ్ళు ఏం చేయకూడదంట? సున్నతి చేయకూడదని మన ఆచారములు చొప్పున, మన ఆచారములు అంటే యూదుల ఆచారాలు చొప్పున నడవకూడదని నీవు చెప్పుట వలన వారందరూ మోషేని విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్లు వీరు నిన్ను గూర్చి వర్తమానము విని ఉన్నారు. కావున మనం ఏమి చేయదుము? కాబట్టి వాస్తవానికి పౌలు గారు మోషే బోధకు వ్యతిరేకంగా ఎక్కడ చెప్పలేనా కనుక మోషేని ఖండించినట్టు మనం ఎక్కడ పౌలు గారు చెప్పలా. ఆయన బోధ అంతట్లో కూడా ధర్మశాస్త్రం వ్యతిరేకంగా ఏం చెప్పలేదు ఆయన. కాబట్టి కానీ ఇక్కడ అలా పుట్టించి ఏం చేశారంటే ఇలాగ చేయాలని చెప్పేసి నేను ఉంచిన వర్తమానము వాళ్ళు విని ఉన్నారు. కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు విని ఉన్నారు కాబట్టి
నువ్వు చెప్పిన బోధ ద్వారా మోషని విడిచిపెట్టనని నీ బోధించున్నట్టు వీరు నిన్ను గురించి వర్తమానము విని ఉన్నారు. ఎవరు వాళ్ళంతా? యూదులు, ఎన్నో వేల మంది యూదులు, ధర్మశాస్త్రం పాటించేవాళ్ళు, నిన్ను గురించి విన్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు 22వ వచనం, కావున మనం ఏమి చేయదము, నువ్వు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. కాబట్టి పౌలు అంటే సామాన్యుడు కాదు కదా, 2 విధాల్లో స్ప్రెడ్ అయ్యాడు. నమ్మక ముందేమో హంతకుడు స్ప్రెడ్ అయ్యాడు, అమ్మో పౌలు అంటే వాడు ఎవరు చంపుతున్నాడని. నమ్మిన తర్వాత ప్రతి స్థలానికి వెళ్ళి సంఘాలు పెడుతున్నాడు. అట్లా స్ప్రెడ్ అయ్యి 2 విధాలుగా. లోకములో ఉన్నప్పుడు గొప్పవాడు, అతను కూర్చున్నటువంటి ఖ్యాతి అంతా కూడా చెడ్డగా ప్రాగిపోయింది. నమ్మిన తర్వాత కూడా వ్యాపించింది. అందుకే ఇప్పుడు అంటున్నారు, ఖచ్చితంగా నువ్వు వచ్చిన సంగతి ఏం చేస్తుంది, యెరూషలేములో ఉన్న వాడికి ఖచ్చితంగా తప్పకుండా తెలుస్తుంది, వాళ్ళు వింటారు. 23వ వచనం, కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము. మొక్కుబడి ఉన్న 4 మనుషులు మా ఇద్దరు ఉన్నారు, నీ వారిని వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలక్షౌరము చేయించుకొనుటకు వారి కయ్యేటి తగులుపడి పెట్టుకొనుము. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానం నిజము కాదనియు నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావని తెలిసి కొందరు. ఇప్పుడు అందరం చూడాలి, యూదులకి నీ మీద ఒక అభిప్రాయం. పౌలు గారు, నువ్వు చెప్పే బోధ ద్వారా మోషేకి వ్యతిరేకంగా బోధించినట్లు, ధర్మశాస్త్రాన్ని మేరమని చెప్పినట్లుగా వీళ్ళు విని ఉన్నారు. ఇప్పుడు అది కవర్ చేసుకోవాలంటే, అట్లా నువ్వు చేయలేని చెప్పాలంటే మా దగ్గర 4 ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? క్షౌరం చేయాలి. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో నాజీరు గురించి మనం చూస్తాం, జుట్టు పెరిగిన తర్వాత నాజీరు గురించి. కానీ ఇప్పుడు ఆ మొక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మొక్కుబడి చేసుకుని క్షౌరం చేయించుకుంటారు. ఇప్పుడు వాళ్ళతో పాటు నువ్వు కూడా ఏం చేయించుకో. ఇప్పుడు పౌలు గారు చేయించుకోవాల్సిన అవసరం ఉందా? వాస్తవానికి ప్రభువుని నమ్మిన తర్వాత చేయాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు పౌలు గారు చేయాల్సి వస్తూ ఉంది. అంటే కొన్నిసార్లు కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పుడు తప్పనిసరి కొన్ని మనము వద్దనుకున్నా సరే ఆ పరిస్థితిని బట్టి ఏం చేయాలి చెప్పండి, చెయ్యాలి. కానీ ఇప్పుడు పౌలు గారికి ఇప్పుడు అది చేయాలని రూల్ ఏమీ లేదు. ఇప్పుడు క్రీస్తు నమ్మిన తర్వాత అది చేయాలనే ఉన్న రూల్ ఏముంది, అదేమి. కానీ ఇప్పుడు చేయవలసి వస్తుంది. వాళ్ళ మధ్య ఎట్లా ఉంది, వాళ్ళ లోపల ఎట్లా ఉంది. ఇప్పుడు తొలగించుకోవాలంటే, నువ్వు ధర్మశాస్త్రం గాయకునేవాడు అనిపించుకోవాలంటే ఈ 4 మనుషులను తీసుకొని పో, వాళ్ళ గాయకొచ్చి నువ్వే పెట్టుకో, వాళ్ళకు క్షవరం చేయి, నువ్వు కూడా క్షవరం చేస్తే అరే పౌలు గారు మన ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు అనుకుంటారు అని ఎవరు చెప్తారు ఈ సంగతులని? చెప్పేది ఎవరండి? యాకోబు గారు చెప్తున్నాడు. అంటే అప్పుడు నీ మీద ఉన్నటువంటి చెడ్డ అభిప్రాయం వాళ్ళకి తొలగిపోతా ఉంది. ఇప్పుడు పౌలు గారు నేను ధర్మశాస్త్రం పాటించను అని అనాలి, కానీ అంటలే పౌలు గారు. అంటే ఇక్కడ మనకు నేర్చుకోవాలి, కొన్నిసార్లు వద్దనుకున్నా కూడా కొన్ని పరిస్థితులు బట్టి మనం ఏం చేయాలి చెప్పండి, చేయవలసి వస్తుంది. కనుక ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నారు చూడండి, వాళ్ళు చెప్పిన మాట విని 21వ అధ్యాయం వెళ్తున్నాడు, దానికి లోపడుతున్నాడు. ఎందుకంటే సమస్య ఉంది కాబట్టి. ఎందుకు సమస్య పెంచుకోవాలి? ఇప్పుడు చేసుకున్న నష్టం ఏముంది? ఏమన్నా పాపం, అదేమన్నా పాపం ఏం కాదు కదా, పోదాం అని చెప్పేసి ఏం చేస్తానంట, చేయించుకోవాలని అనుకున్నాడు. 23, కాబట్టి మేము నీకు చెప్పినట్లు చేయము. మొక్కుబడిన 4 మనుషులు మా ఇద్దరు ఉన్నారు, నీ వారిని వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలక్షౌరము చేయించుకుంటూ వారికే తగులుబడి అప్పుడు నిన్ను గూర్చి తాము విని వర్తమానము నిజము కాదనియు నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనిచున్నావని తెలిసి కొందరు. అప్పుడు ఈ 4 క్షౌరం చేసి నువ్వు చేసుకొచ్చావు అనుకోండి, అరే పౌలు గారు మన ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు అని అందరూ అనుకుంటారు. వాళ్ళ లోపలటువంటి ఆ యొక్క అపోహ, విన్న చెడ్డ వార్త తొలగిపోతుందని చేయమన్నారు. పౌలు గారు డిసైడ్ చేద్దామని. సరే, ఇది యూదుల సంగతి. మరి అన్యులు ఎట్లా ఉన్నారు పౌలు గారి విషయంలో? చూడండి కింద విషయం 25వ వచనం. అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తము, గొంతు పిసికి చంపిన దాని జాగ్రత్తమును మానవలసిన నిర్ణయించి వారికి రాసి ఉన్నామని చెప్పిరి. కాబట్టి యూదులకేమో ఇది ఉంది, ఆ అన్యులకి ఏమేమి రాశారంటే, అన్యులు అంటే అన్నిలో నుంచి ప్రభువును నమ్మిన వారు ఏం చేయకూడదని లెటర్ రాశారు 15వ అధ్యాయంలో. మనం చదువుకున్న 15వ అధ్యాయంలో వారి విగ్రహాలు అర్పించి తినకూడదు, తర్వాత రక్తమును తినకూడదు, 2వది, 3వది గొంతు పీసుకుని చంపిన దాన్ని తినకూడదు, 4వది జారత్వము చేయకూడదు. ఈ 4 చేయకూడదని ఏమో అనుజనులు పెట్టాము, వాళ్ళకి నిర్ణయించాము. యూదులకేమో వాళ్ళు అది పాటించాలి, వాళ్ళ పారంపర్యాచం అలా ఉందని చెప్పాడు. ఇప్పుడు 26వ వచనం. అంతటి పౌలు మరునాడు ఆ మనుషులను వెంట పెట్టుకొని
పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతి వాని కొరకు కానుకను అర్పించే వరకు శుద్ధి దినములు నెరవేర్చుదామని తెలిపాను. కానీ ఇప్పుడు యాకోబు గారి మాట తీసుకుని పౌలు గారు ఎక్కడ పోయినా చెప్పండి, ఆయన ఆ వెంట పోయిన ఎక్కడ పోయినట యెరూషలేము దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతి వాని కొరకు కానుక అర్పించే వరకు శుద్ధిని నెరవేర్చదామని తెలిపాను. ఓకే అని చెప్పేసి డిసైడ్ అయిపోయాడు. ఇది 26వ వచనం. కానీ ఇప్పుడు 15 నుంచి 26 వచనాలకి ఏమని రాసుకున్నాము? యెరూషలేము పౌలు గారు యెరూషలేమునకు చేరుట అని మనం రాసుకున్నాం. ఇది ఎన్నో టైటిల్ అని చెప్పుకున్నాము? 2వ టైటిల్. ఇప్పుడు ఆ రీతిగా వాళ్ళు చెప్పిన దానికి పౌలు గారు ఒప్పుకున్నాడు. అన్ని జనులకేమో ఇది నియమించాము, యూదులకేమో అది ఉంది కాబట్టి నువ్వు అది చేసిరా పో, ఆ నలుగురితో పాటు షవర్ నువ్వు కూడా చేయించుకున్నా, ఆ డబ్బులు నువ్వే ఖర్చు పెట్టుకో, అప్పుడు నువ్వు ధర్మశాస్త్రం గైకుంటున్నామని నీ మీద అభిప్రాయం తొలగిందనే విషయం చెప్పిన తర్వాత దానికి ఓకే అన్నాడు. కనుక డిసైడ్ అయిపోయాడు పౌలు గారు. ఇప్పుడు 26వ వచనం నుండి 40వ వచనం వరకు కూడా ఒక టైటిల్ రాద్దాము. 26 నుంచి 40వ వచనం వరకు 3వ టైటిల్ పౌలు గారు అన్యాయముగా బంధింపబడుట. పౌలు గారు అన్యాయముగా బంధింపబడుట. కాబట్టి పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి యాకోబు గారు ఆయన మాట ప్రకారం ఓకే చేస్తామన్నాడు, డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 27వ వచనం అందరం కలిసి 20వ అధ్యాయము 26న ప్రారంభమవుతుంది మనకి 3వ సంగతి. కనుక ఇప్పుడు పౌలు గారు దేవాలయంలోకి వస్తున్నాడు. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయములో అతన్ని చూచి సమూహం అంతటిని కలవరపరిచి అతన్ని బలవంతముగా పట్టుకొనిరి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది వచ్చారు. ఎవరంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళు 7 దినములు అవుతుంది. 7 దినాలు కావాల్సి వచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు వాళ్ళు దేవాలయంలో అతనిని చూచి, ఎవరిని చూచి? పౌలు గారిని చూశారు. చూసి సమూహం అంతటిని కలవరపరిచి అతనిని బలవంతముగా పట్టుకొని, కనుక ఏం చేస్తున్నారు? 28వ వచనం, ఇశ్రాయేలులారా సహాయం చేయరండి, ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటిని బోధించున్నవాడు వీడే, మరియు వీడు గ్రీకు దేశస్తులను దేవాలయంలో తీసుకొని వచ్చి ఈ స్థలమును అపవిత్రపరిచున్నాడని కేకలు వేసరి. ఏలైనగా ఎఫెసీయుడైన త్రోఫీమును అతనితో కొన్న పట్టణములు అంతకుముందు వారు చూచినందున పౌలు దేవాలయంలోనికి అతన్ని తీసుకుని వచ్చినని ఊహించిరి. నిజంగా ఆ పౌలు గారు అక్కడ ఏం చేయలే. ఏం జరిగింది? వాళ్ళు ఏం చేసుకున్నారు? వాళ్ళు ఊహించుకున్నారు. ఊహించుకునే చాలా ప్రమాదం. చూసారా? వాళ్ళు ఏదో ఉంటుంది, నువ్వు ఊహించుకుంటాం, ఎంత గొప్ప నష్టం అవుతుంది చూడండి. ఇప్పుడు ఆశండి వచ్చి 7 దినాలు అయింది. ఆశండి వచ్చారు. వచ్చిన విడుదల చేశాడు. పౌలు గారిని చూడగానే అందరిని రేపాడు, మీరు అందరూ సహాయం చేయండి, రండి రండి రండి. పౌలు దొరికాడు మనకి. ఇతడు ఈ పరిశుద్ధ స్థలానికి, దేవాలయానికి, ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడి ఇతడే పట్టుకోండి అని చెప్పేసి అందరిని రేపాడంట. దేనికోసమంట? ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటే బోధించాడు. ఇప్పటిదాకా చెప్పాడు కదా, మొట్టమొదటి యాకోబు గారు చెప్పాడు కదా, వీళ్ళు ఏమని నింపుకున్నారు హృదయంలో నీ మీద? ధర్మశాస్త్ర వ్యతిరేకం నింపుకున్నారు అని చెప్పాడు ఆయన ముందే. కాబట్టి అందుకే అది పోవాలని చేయమని చెప్పాడు. అయితే ఒప్పుకున్నాడు పౌలు గారు. అయినప్పుడు కూడా ఆ దేవాలయంలో వచ్చినటువంటి వాళ్ళు ఎవరనుకున్నారు? వాళ్ళు గ్రీసు దేశస్తులను. చూడండి 28వ వచనం, మరియు వీడు గ్రీసు దేశస్తులను దేవాలయం తీసుకుని వచ్చి ఈ పరిస్థితులను అపవిత్రపరచడానికి కేకలు వేసిరి. కాబట్టి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పౌలు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. పస్కా పండుగ సీజన్లో పౌలు యెరూషలేముకి వచ్చాడు. ఇదంతా ఇప్పుడు ఏ పండుగ చెప్పండి? పస్కా పండుగ. ఆయన ఏ పండుగకి వెళ్ళాలనుకున్నాడు? పస్కా పండుగలోపు చేరుకోవాలనుకునే ప్రయత్నం. కనుక ఆ పండుగ సీజన్లో వచ్చేసాడు. ఈ ధర్మశాస్త్రం అనేది ఈ సీజన్లోనే ఇచ్చాడని యూదులకు నమ్మకం ఉందన్నమాట. ఈ ధర్మశాస్త్రం అనేది ఈ పస్కా పండుగ సీజన్లోనే ఇచ్చాడనేది ప్రజలకు నమ్మకం ఉంది. అందుకే ఇప్పుడు వాళ్ళు ఏం జరుగుతుందంటే ప్రజలకు, ధర్మశాస్త్రముకు, ఆ స్థలానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. గ్రీస్ దేశస్తులు ఎన్నో మోపారు పౌలు మీద. కానీ ఇప్పుడు యెరూషలేములో మరి అన్యులు ప్రవేశింపకూడదా అని ఆలోచిస్తే ఇప్పుడు వాళ్ళ తప్పట్టింది ఏంటి? గ్రీస్ దేశస్తులను అన్యులను యెరూషలేము దేవాలయంలో తీసుకొచ్చాడని
ఊహించుకున్నారు. యెరూషలేములో ఏం జరిగేదంటే అందరూ చూడండి కనుక ఇది యెరూషలేము దేవాలయం అయితే దీని పక్కనే ఒక కోట ఉండేది కనుక కోట. ఈ కోటలు ఎప్పుడు కూడా రోమా సైనికులు తర్వాత అధికారులు ఈ కోటలో ఉండేవాళ్ళు. ఈ దేవాలయంలో నిరంతరం కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ఎప్పుడు జనాలు వస్తూ ఉంటారు. ఈ దేవాలయం అనేది మొత్తము 4 భాగాలుగా మనకు కనబడుతుంది. ఈ మొదటి భాగంలో అన్యులు రావచ్చు. మొదటి దాంట్లో ఎవరు రావచ్చు చెప్పండి? అన్యులు రావచ్చు. ఈ రెండో ప్లేస్లో స్త్రీలు రావచ్చు. ఈ మూడో ప్లేస్లో ఇశ్రాయేలీలు యూదులు మాత్రమే రావాలి. ఈ 4వ ప్లేస్ ఎవరు చెప్పండి? ప్రధాన యాజకుడు. ఇదన్నమాట. వీటన్నిటి కంచెలు పెడతారు. ఇది దాటి వస్తే మరణశిక్షే. చూసారా? అన్యులు ఎక్కడి దాకా రావచ్చు? అన్యులు మొదటి ప్లేస్కి రావచ్చు, రెండో ప్లేస్లో స్త్రీలు రావచ్చు, మూడో ప్లేస్లో ఇశ్రాయేల్ అంతా రావచ్చు, మూడో ప్లేస్కు. 4వ ప్లేస్కు మాత్రము ప్రధాన యాజకులతో ఎవరు కూడా రాకూడదు. అంటే యెరూషలేముకి ఎవరు రావచ్చు? అన్యజనులు రావచ్చు. అక్కడ బోర్డు ఉంటుంది, అక్కడ బోర్డు పెడతారు కనుక ఇది దాటి రాకూడదు, శిక్షార్హం. ఇక మన శిక్ష దాటితే చూసారా? కనుక దీనికి పక్కన ఏముండేదంటే యెరూషలేము పక్కన ఇదంతా కొండ మీద అని చెప్పుకున్నాం. చెప్పండి, ఇదంటే ఎక్కడ పట్టణము? కొండ మీద యెరూషలేము పట్టణం, ఈ మందిరం. దీని పక్కన ఇప్పుడు కోట ఉండేది, దాని సమీపంలో కోట ఉండేది. దీంట్లో నిరంతరం రోమా సైనికులు గస్తీ కాస్తూ ఉంటారు. మనం కూడా చూడండి, ఇప్పుడు అది జరిగింది కదా కుంభమేళ, ఇలాంటి జరిగినప్పుడు ఏం చేస్తారు? పెద్ద పెద్ద టెంట్లు వేసి శిబిరాలు పెట్టి ఎవరు ఉంటారు అక్కడంతా? పోలీసు వాళ్ళు, మిగతా సహాయక చర్యలు చేసే వాళ్ళు ఉంటారు చూడండి, అది ఇప్పుడే ఉంటారు. ఇక్కడ మాత్రం ఎప్పుడూ ఉంటారు. ఎందుకంటే ఇది యెరూషలేము ప్రఖ్యాతిగాంచింది కదా, ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇలాంటి గడబడలు లేకుండా అల్లర్లు లేకుండానికి ఇక్కడ రోమా సైనికులు ఉంటారు, అధికారులు ఉంటారు, నిరంతరం కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు దేవాలయాన్ని. కనుక అది రోమా గవర్నమెంట్ టైంలో. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ దేవాలయంలోనికి 7వ దినమున ఆశలు కొంతమంది వచ్చి పౌలు గారిని చూడగానే, ఈ పౌలే మన దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడాడు, ధర్మ వ్యతిరేకంగా అందరూ సహాయం చేసి అందరూ రేపగానే ఏం చేసి ఏం మోపారు నేరము? ఇతడు అన్యజనులను గ్రీస్ దేశం దేవాలయం తీసుకొచ్చి దేవాలయం ఏం చేశాడంట? అపవిత్రపరిచాడని చెప్పి అనుకున్నారు. వాళ్ళు అనుకున్నారు. మిగతా వాళ్ళు కూడా ఏం చేశాడంట? అది 29వ వచనం. ఎలానగా ఎఫెసీయుడైన త్రోఫీమును అతనితో కూడా పట్టణములో అంతకుముందు వారు చూచినందున పౌలు దేవాలయం అతన్ని తీసుకొని వచ్చినని ఊహించేరి. చూసారా? ఇవన్నీ ఊహాగానాలు. చెప్పండి, ఏంటంట? ఊహాగానాలు. కనుక మనం కూడా చాలాసార్లు ఎదుటి వారి గురించి ఊహించుకుంటూ ఉంటాం. కాబట్టి ఊహించుకునే చాలా నష్టాలు చేస్తూ ఉంటాయి. నువ్వు ఊహించుకుంటే ఎట్లాగో ఆ లోపల ఏముందో అది జరిగిందేమో తెలియాలి కదా. తెలియకుండా ఊహించుకుంటే ఎట్లా? అనుకున్నానులేంటి నష్టమైన తర్వాత వాళ్ళు ఊహించుకుంటున్నారు. అసలు జరిగింది ఏంటది? వాళ్ళు అన్ని జనులను ఎక్కడ దాకా వచ్చారు, ఎక్కడ దాకా ప్రవేశించారు? అసలు అన్ని జనులు కాదు కదా వాళ్ళు. పౌలతో వచ్చి పోయిన వాళ్ళు ఎవరు చెప్పండి? వాళ్ళు నాజీలో ఉన్న 4 మనుషులు కదా. పంపించింది ఎవరు చెప్పండి? యాకోబు కదా. కానీ అన్యులు కాదు వాళ్ళు. కనుక అయితే ఊహించుకున్నారు. అన్ని జనులు ఊహించుకొని తీసుకొచ్చి వాళ్ళు ఊహం చేసిందంటే మొత్తానికి గలిబిలు రేపారు. 30వ వచనం. పట్టణం అంతా గలిబిలిగా ఉండేను. ఏ పట్టణము? యెరూషలేము పట్టణం అంత గలిబిలైపోయింది. జనులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయంలో ఉండి అతని వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. ఎప్పుడైతే పౌలు అతనితో పోయిన లోపల మనుషులు ఉన్నారో ఏం జరిగిందంటే వెంటనే పట్టణం అంతా గలిబిలైపోయింది. రేపారుగా వాళ్ళు, గొడవ లేపారు, అల్లరి లేపారు, తొందరలు తీశారు. కనుక అందరూ వచ్చారు, గుంపులు వచ్చేసి పౌలు పట్టుకున్నారు. దేవాలయం వీడ్చాడు, బయటకు ఇచ్చాడు. అపరితం చేస్తావు, దేవాలయం అపరితం చేశామని చెప్పేసి బయటకి ఇచ్చాడు. దేవాలయపులు మోయబడ్డాయి, దేవాలయపు తలుపులు. అంటే పరిచయం ఏమైపోయింది? అక్కడ సేవ అయిపోయింది. చెప్పండి, ఆగిపోయింది. మందిరం దేవుని పని ఆగిపోయింది. కాబట్టి ఆగిపోయింది. దేన్ని బట్టి? ఒక చిన్న ఊహాగానం. చెప్పండి, ఏంటంట? ఊహ. 4 కూడా చిన్నదే, చిన్న మాటలు అంటిస్తాం. అదేమైందంట యాకోబు పత్రికలో? అది పెద్ద అరణ్యాన్ని కాల్చేసింది. ఏది? 4తో ఉన్న చిన్న మాట చిన్నది. యాకోబు 3వ అధ్యాయం మీరు చదవని తర్వాత 3వ అధ్యాయంలో మనం చూస్తాం. యాకోబు పత్రిక 3:2 నుంచి మనం గమనించామంటే అక్కడ ఉంటుంది అన్నమాట. 4 చిన్నదే కానీ చెప్పండి అదంతా అరణ్యం అంతా ఏం చేస్తుందంట? కాల్చి వేస్తూ ఉంది. ఏదైనా సరే మనం ఒకటి డిసైడ్ కావాలంటే తిమోతికి పౌలు రాసి అంటాడు, 2-3 సాక్షుల నోట ఆ మాట ఇవ్వాలి
స్థిరపడితే తప్ప మనం డెసిషను చేయకూడదు. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 19లో చదువుతాం. 5:19 2-3 సాక్షుల మాట వింటేనే చేయాలి. ఇప్పుడు అక్కడ ఉన్న సాక్షులు ఉన్నారా? సాక్షులు లేదు, జరిగింది లేదు, ఊహించుకున్నారు. అలాంటి ఊహ ద్వారా ఏం జరిగిందంటే ఇప్పుడు గొప్ప నష్టం. పౌలు గారిని ఈడ్చారు. దేవాలయపు తలుపులు లోపల దేవాలయపు తలుపులు మూసివేయబడ్డాయి. కారణం ఏంటంటే ఈ ఒక మాట చెప్పాలంటే అబద్ధ సాక్ష్యం లాంటిది. ఇది అబద్ధ సాక్షి లాంటిది. అదే మనం చూస్తాము. యెజబెలు ఆహాబు టైంలో కూడా పక్కన ఉన్నటువంటి తోట, ఎవరిదా తోట? నాబోతుది. అడిగితే కలుపుకుంటామంటే ఇవ్వలేఆయన. మా పిత్తాజితో అన్నాడు. మూతి ముడుచుకున్నాడు ఆహాబు రాజు. యెజబెలు వచ్చింది. ఏం సార్ ఈరోజు ఎట్లా ఉన్నాడంటే ఏమంది వాడు తోట అదంతా నేను చూసుకుంటే ఆ పని అని చెప్పేసి అబద్ధ సాక్షులు పెట్టి రాళ్ళతో కొట్టి చంపించింది. ఎవరు చెప్పండి? యెజబెలు. చూసారా? సేమ్ కనుక అంటే అబద్ధ సాక్ష్యం. కానీ ఇక్కడ కూడా మనం గమనించామంటే వాళ్ళు ఊహించుకుంటున్నారు. ఊహించుకొని గలిబిలి రేపారు. దేవాలయంలోని పౌలు గారిని బయటికి త్రోసివేశారు. ఏం జరిగిందని చూడండి. బయట త్రోసివేసి ఏం చేస్తున్నారు వాళ్ళు? 31వ వచనం. 30లో వెంట తలుపులు మూయబడును. వారు అతన్ని చంపవల్లని యత్నించుచుండగా యెరూషలేము అంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానము వచ్చెను. ఇప్పుడు అందరూ చూడండి. పటాలపు అధికారి ఎక్కడున్నాడు? యెరూషలేము పట్టణానికి పక్కనే ఉందని చెప్పుకున్నాము. కోట, ఈ కోటలో ఉన్నాడు పటాలపు అధికారి. ఈయన తెలిసింది ఇదంతా గలిబిలి అయిపోతుంది, పట్టణం అంతా కూడా ప్రజలు అలా తొందరలు జరుగుతూ ఉందని చెప్పేసి ఇక్కడ ఒక అధికారికి సమాచారం వచ్చింది. ఎవరంటే ఆయన పటాలపు పై అధికారి. ఎవరు ఆ పటాలపు అధికారి? చూడండి 37వ వచనం. ఆ పటాలపు అధికారి పేరు కూడా ఇక్కడ రాయబడింది. 21వ అధ్యాయము చూడండి. మనం 30 చదివాం కదా. 23వ అధ్యాయం 26వ వచనం. 23వ అధ్యాయం 26వ వచనం. అందరం కలిసి 23, 26. ఆ పటాలపు అధికారి పేరు ఇక్కడ మనం చూస్తాం. అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 26వ వచనం చదవండి. 26. ఘనత వహించిన అధిపతి అయిన ఫేలిక్స్కు క్లౌదియా లూసియా వందనములు లెటర్ రాస్తున్నారు ఆయన దీని గురించి. కానీ ఇప్పుడు ఆ పటాలపు అధికారి ఎవరంటే క్లౌదియా లూసియా అని గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి, ఎవరంటే ఆ పటాలపు అధికారి? క్లౌదియా లూసియా. ఆ కోటలో ఆ సైనికులకు అధికారిగా ఉన్నాడు. ఆయనకి వర్తమానం వచ్చింది. ఏమని? పట్టణం అంతా కూడా గలిబిలిగా ఉందని. మొన్న పటాలపు పై అధికారికి 30వ వచనము అధికారి వర్తమానం వచ్చిన. చెప్పండి, ఆ పటాలపు అధికారి పేరేంటి? క్లౌదియా లూసి అని గుర్తుపెట్టుకోవాలి. వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంట పెట్టుకొని వారి వద్దకు పరిగెత్తి వచ్చాను. వెంటనే అతడు సైనికులను శతాధిపతులను, చూడండి శతాధిపతులు అంటే ఎవరు? శత అంటే 100 మంది మీద అధికారి. కనుక ఆ యొక్క పటాలపు అధికారి తర్వాత సైనికులు శతాధిపతులను వెంట పెట్టుకొని వారి వద్దకు పరిగెత్తుకొని వచ్చాను. వారి పై అధికారిని సైనికులను రాను వారిని చూచి పౌలుని కొట్టుట మానిరి. ఇప్పుడు పౌలు గారిని దేవాలని బయటికి ఇచ్చి కొడతం ప్రారంభించారు. పట్టణం అంతా గలిబిలిగా ఉంది. ఈ అల్లరి ఈ కోటకు తెలిసిపోయింది. పటాలపతి క్లౌదియా లూసియాకి తెలిసింది. వీళ్ళు తెలియగానే ఆయన వెంటనే సైనికులను శతాధిపతులను ఆయన డైరెక్ట్గా దిగాడు రంగంలోనికి. ఎప్పుడైతే వచ్చినప్పుడు సీన్ ఎట్లా ఉందంటే పౌలు గారిని కొడుతూ ఉన్నారు. పౌలు గారిని ఏం చేస్తున్నారు? కొడుతూ ఉన్నారు. కొడుతూ ఉండగానే మనం కొడుతూ ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు కొడతా ఉండగానే పోలీసులు అయితే ఏం చేస్తారు? వెంటనే ఆగిపోతారు. ఎందుకు? పోలీసుల ముందు కొడతా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? నా ముందు కొడతా ఉంటారు, నేను లోపల వేస్తారు. ఎవరిని? కొట్టిన వాడిని చూసి. అందుకే ఇప్పుడు ఎప్పుడైతే రాండ వారు వచ్చారో వెంటనే ఏం చేశారంటే వాళ్ళు కొట్టుట అంటే సైనికులు వచ్చారు. సైనికులు దిగారు. ఇప్పుడు రంగంలో సైనికులు వచ్చారు. శతాధిపతి, పటాలపు అధికారి క్లౌదియా లూసియా అందరూ వచ్చారు. పరిగెత్తి వచ్చారు. వారు పై అధికారిని అంటే అంటే క్లౌదియా లూసియాను సైనికులను రాను వారిని చూసి పౌలుని కొట్టుట మానిరి. నెక్స్ట్ 33. పై అధికారి అంటే ఆయన క్లౌదియా లూసియా దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకొని 2 సంఖ్యలతో బంధించమని ఆజ్ఞాపించి ఇతడు ఎవడు ఏమి చేసినని అడుగగా మొట్టమొదటి రాగానే వెంటనే సంఖ్యలతో ఆయన బంధించమన్నారు. ఎవరిని? పౌలు గారిని. ఆయన అగ్గపు ఏమని చెప్పాడు? నిన్ను యెరూషలేములో బంధిస్తారని చెప్పాడు కదా ప్రవచనం. ఇప్పుడు జరుగుతుంది కదా. బంధించారు, సంఖ్యలతో బంధించారు. బంధించమని ఆజ్ఞాపించిన ఇతడెవడు
ఏమి చేశాడుగా సమూహమును కొందరు అలాగునని కేకలు వేయుచున్నప్పుడు అల్లరి చేత అతను నిజము తెలుసుకొనలేక కోటలోనికి అతను తీసుకుని పొమ్మని ఆజ్ఞాపించాను. అందరూ చూడాలి. వచ్చిన తర్వాత ముందు ఆపండి, సైలెంట్ అనగా అంత సైలెంట్ అయిపోయారు. ఎందుకు కొడుతున్నారు? ఆయన సంఖ్యలు వేసిన తర్వాత ఎవడితను ఏం చేశాడు నేరం అంటే ఒకడు ఎట్లాగూ అంత గలిపిలి కేకలేస్తూ ఉంటే అసలు విషయం ఈయనకి అర్థం కాల. ఎవరికి? క్లౌదియా, లూసియా. ఈయనకి అర్థం కాల. అందరూ వస్తుంటే ఏం అర్థమైంది? వాడు చెప్పింది వీడు చెప్పి అర్థం కాల. కానీ అర్థం కాలేదు కాబట్టి ముందు ఇదంతా సమస్య క్లియర్ అవ్వాలి కాబట్టి రోమా గవర్నమెంట్ ఇలాంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదని చెప్పేసి మొట్టమొదట ఈయన తీసుకొని ఎక్కడ పెట్టండి? కోటలో పెట్టండి. కనుక కోట చెరసాల, ఆ కోటలో తీసుకొని ఏ కోట పక్కన ఉందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు యెరూషలేము నుంచి పౌలు గారిని ఎక్కడ తీసుకుపోతున్నారు? కోటలో తీసుకొని పోతున్నారు. కోటలో తీసుకొని పోమని అతను చెప్పాడు. చెప్పగానే ఏం జరిగిందంట? ఈయన నిజం తెలుసుకోలేకపోయాడు కాబట్టి అతను తీసుకుని పొమ్మని ఆజ్ఞాపించాడు. 35వ వచనం. పౌలు మెట్ల మీదికి వచ్చినప్పుడు, ఏ మెట్లు? కోట యొక్క మెట్లు. చెప్పండి ఏంటంట? మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతన్ని తీసుకొని పోవలసి వచ్చాను. కష్టమైంది కనుక పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపు కూడారు, బలవంతం చేస్తూ ఉన్నారు. అంటే ముందు సాగనివ్వట్లే, కష్టమైపోయింది. సైనికులు అతన్ని మోసుకొని పోవాల్సి వచ్చింది. ఏం చేశారంటే పౌలు గారిని అందరూ తోచేసుకున్న మనుషుల్ని పౌలు గారిని మోసుకొని పోయి మొత్తాన్ని తప్పించాలని చెప్పేసి ఈయన తప్పిస్తాయి పౌలు గారిని. ఆ సైనికులు మోసుకొని పోతున్నారు ఆ గుంపులోంచి. మోసుకుని పోవాల్సి అంత కష్టమైంది. అంత గుంపున్నారు అక్కడ. 36వ వచనం. ఏలనగా వాని చంపుమని జన సమూహము కేకలు వేచి వెంబడించాను. చూసారా? వాళ్ళు తీసుకుని పోతా ఉంటే ఇప్పుడు అసలు క్లౌసె లూదేకి ఏమైంది అర్థం కాలేదు. కోటలో పెట్టమంటే లోనే పోని కూడా అడ్డుకుంటా చుట్టూ చేరుకుని బలవంతం చేస్తూ ఉంటే వాళ్ళందరి మధ్య పౌలు గారిని మోసుకొని పోవాల్సి వచ్చింది. అందరు కేకలు ఏంటంటే అతను చంపాలని చెప్పేసి కేకలు వేసి అంబడిస్తున్నారు. సేమ్ ఇదే కేకలు ఎవరికి వేశారు? విని సిలివేయమని కేకలు వేశారు. సేమ్ అలాగే జరుగుతుంది. కేకలు వేసి చంపని కేకలు వేస్తున్నారంట. ఇప్పుడు 37వ వచనం. వారు పౌలును కోటలోనికి తీసుకొని పోవనై ఉండగా అతడు పై అధికారిని, ఎవరు అధికారి? క్లౌదియా, లూసియాను చూచి నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను. అందుకు అతడు గ్రీకు భాష నీకు తెలియనా? అందరం చూడాలి. ఇప్పుడు పౌలు గారిని పట్టుకుని ఎక్కడ తీసుకుపోతున్నారు? కోటలోనికి వెళ్ళబోయే ముందు పౌలు గారు ఆ పటాలపు అధికారి అయినటువంటి క్లౌసియా లూదియా గారు అంటున్నాడు, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని. ఏ భాష మాట్లాడాడు? గ్రీక్ భాష. ఆ దినాల్లో గ్రీక్ భాష అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఏ భాష చెప్పండి? అది గ్రీక్ భాష. ఆ దినాల్లో ఈ దినాల్లో గ్రీక్ భాష మాట్లాడటం అంటే అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. అంటే పౌలు గారికి ఏ భాష వచ్చని చెప్పుకున్నాం మనము? గ్రీక్ భాష. ఇప్పుడు ఆ పటాలపు అధికారి కూడా ఏ భాష వచ్చు? గ్రీక్ భాష. వెంటనే నీకు గ్రీక్ భాష వచ్చా అని ఆశ్చర్యపోతున్నాడు. అంటే ఇదేదో దొంగ లేకుంటే ఏదో ఒక హంతకుడిలాగా అనుకున్నాడు అప్పుడు దాకా అధికారి. అది ఎంత చక్కగా గ్రీక్ భాష మాట్లాడుతున్నా అంటే సామాన్యుడి కాదే. నీకు గ్రీక్ భాష వచ్చాను కానీ గ్రీక్ భాషతో మాట్లాడాడు. ఎవరితో? పటాలపు అధికారితో గ్రీక్ భాషతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి. నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా 37 అని అడిగాను. అందుకు గ్రీక్ భాష నీకు తెలియనా అంటే ఇతను అనుకున్నాడు ఏదో ఒక నిజంగా దొంగ అనుకుంటున్నాడు. కనుక ఎవరు? పటాలపు అధికారి. 38వ వచనం. ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4000 మంది మనుషులను అరణ్యమునకు వెంట పెట్టుకొని పోయిన ఐగుప్తుడు నీవు కావా అని అడిగాను. ఆ దినాల్లో ఒక ఐగుప్తుడు ఏం చేశాడంటే ఒక ప్రవక్త, ఐగుప్తు నుంచి ఒక ప్రవక్త అనేటువంటి వాడు లేచి రోమిలకు వ్యతిరేకంగా ఒలివల కొండపై అనేకులు రేపి రోమా గవర్నమెంట్కి వ్యతిరేకంగా పారిపోయాడు. ఆ పారిపోయిన వాడు నువ్వు అనుకుంటున్నాడు. ఎవరంటే ఆ పారిపోయిన వాడు? ఆ దినాల్లో ఒక ఐగుప్తుడు ఒక లేచాడు, గొడవకు రేపాడు, అతను నువ్వు కావా అంటున్నాడు. అంటే ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నాడు? ఈయన పౌలు గారు అనుకుంటున్నాడు. కనుక మళ్ళీ చదువుతాం. ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4000 మనుషులను అరణ్యమునికి వెంట పెట్టుకొని పోయిన ఐగుప్తుడవు నీవు కావాలడు. ఐగుప్తుడు అలాంటి పని చేశాడు గతంలో. అతనే ఇతను అనుకుంటున్నాడు పౌలు గారిని గురించి. అందుకే పౌలు నేను కిలికీలోని తార్సు వాడనైన యోధుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను,
జనులతో మాట్లాడటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పాను. అక్కడ సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలబడి జనులకు సాగి చేశాను. వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతను హెబ్రీ భాషితులను. ఇప్పుడు పౌలు గారు ఆయనకి చిన్న పర్మిషన్ అడుగుతున్నాడు. పటాలకు అధికారి అయినటువంటి క్లౌదియా లూదియాకు, నేను నీతో చిన్న మాట చెప్పుకోవచ్చునా ప్లీజ్ అనగానే, నీ గ్రీక్ భాష వచ్చా అని అని చెప్పగానే, నువ్వు ఆ ఐగుప్తుడు కాదా? నేను ఆయన్ని కాను. నేను ఎవరిని అనుకుంటున్నావు? నేను ఎవరిను? కిలికీలోని తార్సు వాడనైనా యూదుడను. చెప్పండి, ఎవరంట? కిలికీలో పుట్టినటువంటి తార్సు వాడిన యూదులు. ఆ దినాల్లో కిలికే పట్టణం అనేది అది రాజకీయ పట్టణం. చెప్పండి, కిలికి అనేది చెప్పండి, రాజకీయ పట్టణం. ఈ పట్టణంలో పుట్టిన వారికి ఆటోమేటిక్గా రోమా పౌరసత్వం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏ పౌరసత్వం వచ్చేది? రోమా పౌరసత్వం. కిలికియలోని తార్స్ అనేది రాజకీయ పట్టణం. ఆ పట్టణంలో పుట్టిన వారికి ఆటోమేటిక్ ఏ పౌరసత్వం ఉండేది? రోమా పౌరసత్వం ఉండేది. ఇప్పుడు పౌలు గారికి ఏ పౌరసత్వం ఉంది? రోమా పౌరసత్వం. పుట్టింది ఏ మతములో? యోధా మతములో. ఏ తెగలో? పరిసయ్యుల తెగలో. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పౌలు గారి యొక్క నేషనాలిటీ ఏంటి చెప్పండి? జ్యూస్. కనుక నేషనాలిటీ యూదుడు ఆయన, కానీ పౌరసత్వము రోమా పౌరసత్వం. మనం కూడా మనమంది ఏ దేశము? మన నేషనాలిటీ ఏంటి? ఇండియన్. చెప్పండి, నేషనాలిటీ ఇండియన్, కానీ పౌరసత్వం వచ్చి భారతీయులం. చెప్పండి, ఏంటంట? పౌలు కూడా యోధా మతంలో పుట్టాడు, కానీ పౌరసత్వము ఏ పౌరసత్వం పౌలు గారికి? రోమా పౌరసత్వం. ఆ దినాలు రోమా పౌరసత్వం అంటే చాలా పవర్ఫుల్. చాలామంది డబ్బిచ్చి కొనుక్కునేవాళ్ళు. ఎందుకంటే రోమా పౌరసత్వం ఉన్నవారిని ఎవరు కొట్టకూడదు, ఎవరు బంధించకూడదు, వాళ్ళు చెరసాల కూడా వేయకూడదు. అందుకే 16వ అధ్యాయంలో చెరసాలలో వేస్తే పౌలు గారు ఏం చేశాడు? వాళ్ళ మధ్య నేను రోమిన్ అని చెప్పగానే జడ్జీలు ఏం చేశారు? జడ్జీలు అందరూ జడ్జీలు భయపడి పోండి అని బతిలాడారు. చూసారా? అందుకే ఇప్పుడు పౌలు గారు ఇప్పుడు ఏం చేస్తా అంటే, నేను ఎవరనుకుంటున్నావు? ఐగుప్తు దొంగని కాదు, నేను కిలికీలో పుట్టిన తార్సు వాడని యూదుడను. అంటే నేను రోమ పౌరసత్వం కలిగిన వాడును, యోధా మతంలో పుట్టిన వాడును, పరిస తెగలు పుట్టినటువంటి వాడిని చెప్పగానే, జనులతో మాట్లాడటం నాకు సెలవుమని వేడుకొనుచున్నానని చెప్పాను. ఎప్పుడైతే ఈ సంగతి చెప్పాడో పటాలకు అధికారి కూడా ఆశ్చర్యపడ్డాడు. నువ్వు యూదుడువా? నీకు రోమా పౌరసత్వం ఉందా? రోమా పౌరసత్వం ఉన్న వారిని సంఖ్యలతో కూడా అసలు ఏం చేయకూడదు? బంధించకూడదు. కానీ అందుకే ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన నెమ్మదిగా ఆ అవకాశం అడుగుతున్నాడు. అతడు సెలవిచ్చిన తరువాత మాట్లాడమన్నాడు. ఏం మాట్లాడను కానీ అతడు సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలబడి జనులకు సైగ చేయటం అంటే అందరం తైపు తిప్పుకుంటున్నాడు. అంత తైపు తిప్పుకునేలాగా చేస్తున్నాడు. సైగ చేశాడు. వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లా నేను ఇప్పుడు ఏ భాష మాట్లాడుతున్నాడు? ముందేం మాట్లాడాడు? గ్రీక్ భాష మాట్లాడు. గ్రీక్ మాట్లాడింది ఎవరితో? పటాలకు అధికారితో గ్రీక్ భాష మాట్లాడాడు. అంటే పౌలు ఎంత గొప్పవాడానికి అర్థమైంది. ఇప్పుడు ఏ భాష? ఈ కింద ఉన్న వాళ్ళంతా ఎవరు? వీళ్ళంతా ఎవరు? యూదులు. వీళ్ళు ఏ భాష మాట్లాడతారు? వీళ్ళు యూదులు కాదు. ఇప్పుడు ఏ భాష మాట్లాడుతున్నాడు? హెబ్రీ భాష. ఎప్పుడైతే హెబ్రీ భాషలో మొదలు పెట్టాడో ఏం జరిగిందో వచ్చే వారం చూద్దాం, నెక్స్ట్ ఎపిసోడ్. కనుక అక్కడ మనం చూసాం. ఇంతటితో 22వ అధ్యాయం మనం ముగించాం. కాబట్టి 22వ అధ్యాయం మొత్తం మనకి హెబ్రీ భాషలో ఏం మాట్లాడాడు వచ్చే వారం మనం చూద్దాం. కానీ ఇప్పుడు మొత్తం 21వ అధ్యాయము 3 భాగాలుగా మనం చూసాం. మొదటి 14 వచనాలు పౌలుగా యెరూషలేమునకు ప్రయాణం కొనసాగించుట మొదటిది. 15 నుంచి 25 వచనాల్లో పౌలుగా యెరూషలేమునకు చేరటం మనం ధ్యానం చేసాం. ఆ తర్వాత 26 నుంచి 40 వచనాలు పౌలు గారు అన్యాయముగా బంధించబడుట. కాబట్టి అరితిగా కోటలోకి వెళ్ళలేదు పౌలు గారు, మెట్ల మీద నిలబడ్డాడు. ముందేమో గ్రీక్ భాష మాట్లాడాడు, ఇప్పుడు మెట్ల మీద ప్రజలతో ఈ హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడో వచ్చే వారం మనం చూద్దాం. ప్రార్థన చేసుకుంటే అందరూ మోకరించండి. ఈ వాక్య పెరుగులో మనం కూడా అనేకమైన సత్యాలు ఏదో విని రాసుకుని వెళ్ళిపోవటం కాదు, కానీ పౌలు గారి జీవితంలో ఎన్ని కష్టములు వచ్చాయో మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఎన్ని ప్రయాణాలు, ఎంత కష్టమైన ప్రయాణాలు పౌలు గారు చేశాడు. అంత మాత్రమే కాదు, అతని కష్టాలు, బంధకాలు, శ్రమ ఉన్నాయని ముందు చెప్తున్నా, ప్రజలు అడ్డుపడుతున్నా ఆయన ఏమాత్రం లెక్క చేయకుండా నేను ప్రభు కొరకు చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని డిసైడ్ చేసుకున్నాడు. అందుకే అన్యాయముగా ఆయన బంధించబడుతున్నాడు.
యెరూషలేము కూడా చేరాడు, సంతోషం చేర్చుకున్నారు. కానీ పౌలు మీద ఒక చెడ్డ అభిప్రాయము ఏర్పడింది కొన్ని వేల మంది యూదులు యెరూషలేములో. ఆ తొలగించడానికి యాకోబు గారు ఓ పరిష్కారం కూడా చెప్పాడు, కానీ దాన్ని ఊహించుకుని అనవసరంగా పౌలు గారిని బంధించారు, కొట్టారు. కాబట్టి సైనికులు కూడా, పటాలపు అధికారి క్లౌదియ లూసియా, సైనికులు, శతాధిపతులు అందరూ వచ్చి ఆ గొడవను ఆపారు. ఇవన్నీ చూసినప్పుడు పౌలు గారు అన్యాయముగా బంధించబడుతున్నాడు. ఆయన యెరూషలేము పోయింది పండేవాళ్ళని, సువార్త చెప్పాలని. కానీ పౌలు గారికి అన్యాయం జరుగుతూ ఉంది. ఒట్టిగా బంధించడం, అనవసరంగా నిందలు మోవడం, పౌలు గారు అబద్ధ సాక్ష్యాలు ఊహించుకోవటం వాళ్ళు. కాబట్టి మన జీవితంలో కూడా పౌలు గారిలాగా ఎన్నో కష్టాలు, శ్రమలు ఉంటే మనం ముందు కొనసాగలేకపోతున్నాం. కానీ పౌలు గారు కష్టాలు, శ్రమలే కాదు, నేను చనిపోవటానికి కూడా సిద్ధమే. నిజంగా పౌలు గారి సమర్పణ ఎంతో గొప్పది. కానీ మన సమర్పణ ఎలాగుంది ఒకసారి ఆలోచించి మనం కూడా ఒక మంచి తీర్మానం చేసుకుని, పౌలు గారు అందుకే నేను క్రీస్తుని పోలు నడుచుకున్న చిన్న ప్రకారము మీరు నన్ను పోలు నడుచుకోండి అని చెప్పగలిగాడు. నిజంగా ఆ మాట మనం చెప్పలేం. నేను మీకు మాదిరిని అన్నాడు. మనం అనేక మాదిరిగా లేం. కాబట్టి ప్రభా, నేను కూడా పౌలు గారిలాగా జీవించడానికి సహాయపడని ఒక మంచి తీర్మానం చేసుకుంటాము. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో 21వ అధ్యాయం 40 వచనాలు ముగించుకోవడానికి మీరు సహాయపడ్డారు. నీకు వందనాలు. దయలు మా తండ్రి, పౌలు గారికి ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ కూడా తన గురి, తన ధ్యేయము అది ఎక్కడ వెనకంజి వేయకుండా మనుషుల ప్రేమ, భావోద్వేగాలు లొంగిపోయి ఆగిపోకుండా ముందుకే సాగిపోయాడు. తండ్రి, తను ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఏర్పరచుకున్నప్పుడు ఇచ్చిన వాగ్దానం ఎన్నో శ్రమ అనుభవించాలని భరించాడయ్యా పౌలు గారు. నిజంగా మా జీవితంలో చిన్న చిన్న వాటికి మేము భరించలేకపోతాం. మీ రక్తం గారు శుద్ధి చేయమని, పవిత్రపరచమని ఈ రాత్రి ఎవరైతే ఈ వాక్య పేరు తీర్మానం చేసుకుంటున్నారు వాళ్ళ తీర్మానం స్థిరపరిచి బలపరచమని, నీ ప్రజలందరినీ దీవించండి. ఎంతో ఆశతో ఆసక్తిగా వచ్చారు, నీ మాటలు విన్నారు. ఉన్న ప్రతి ఒక్కరిని నిండాలుగా దీవించి పంపించమని, భవిష్యత్ సేవగా సిద్ధపరచమని, మీ దాస్ ఎఫ్ఎస్ పీఠాంగుల యొక్క భూస్థాపన కార్యక్రమం రేపు జరగనేటుండగా ఎంతో ఘనంగా జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినమ్రంగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము చేర్చిన మనకును, తను ప్రేమించు వారికి, సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.